ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. ఈ పిల్లలు నేను చాలా తీక్షణంగా పరిశీలిస్తున్నా. జాగ్రత్త, నిద్రపోవడానికంటే ఎక్కువగా మీరు ప్రార్థనలో మెలకు ఉండడానికి ప్రయత్నించాలి. అందరూ కూడా మంచిది. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరి శుభములు తెలియజేస్తా ఉన్నాను. అమ్మ, లోపల కూర్చోడానికి ఖాళీ స్థలం ఉందేమన్నా? అమ్మ, ఇటు ఈ ముగ్గురు మీ లోపలికి వెళ్ళిపోండి. మంచు పడుతుందేమో, మీ ఇష్టం, మీ అనుకూలతను బట్టి చూడండి. చాలా సంతోషము. దేవుడు మహాకృపను బట్టి ఈ గృహంలో అత్యంత త్వరగానే ఒక కూర్చోమని దేవుడు ఏర్పాటు చేయుటకు అనుకూలమైన పరిస్థితులను దయచేసినందుకు దేవుడి నామం కనపరచబడును గాక. ఎన్ని మార్లు దేవుని పరిశుద్ధులు ఇలాగ మన గృహాల్లో సమకూర్చబడతారో, వాక్యము ప్రబలుతూ ఉంటుందో అంత ఆనందకరమైన విషయం అది. ఇది తరచుగా జరగాలన్న ప్రాముఖ్యంతోనే మనం ఆహార నియమాలు మార్చాం, అనేకమైనటువంటి అనుకూలత పరిస్థితులు తీసుకొచ్చాం. కాబట్టి మీరందరూ కూడా ఇలాగే ప్రేరేపించబడాలని నేను ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే ప్రభు యొక్క ఆశీర్వాదాలు మన సొంతం అవ్వాలి. మన కోసం ఇచ్చిందని మనమే తీసుకోవాలి. ఎసర్నో మన గవినిలను మనం స్వాధీనపరచుకోవాలి. చాలా మంచిది, సంతోషము. నేరుగా మన సమయాన్ని వాక్యం గుండా మనం మాట్లాడుతూ ముందుకు సాగిపోదాం. మనం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ఎవరు పెద్దలు? అపోస్తలులు మాత్రమే అయితే ఈ అధ్యాయంలో వారు మాత్రమే రాయబడి ఉండాలి. వారు మాత్రమే కాక చాలా మందిని రాస్తూ వారిని పెద్దలు అని పిలుస్తూ ఉన్నాడు ఆయన. అంతేకాకుండా ఇంకొంచెం ముందుకు చదివితే, ప్రపంచములు దేవుడి వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి అదృశ్యమైనది కనబడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతన్ని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందని ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకయ బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమును సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోట తలనుంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికరపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, ఈ ప్రార్థనతో మేమందరము మిమ్మల్ని సంధించినప్పుడు ఖచ్చితముగా ప్రభువా, మోషే అయితే నాయన నశించిపోవునటువంటి మహిమలు పొందుకుని ఉన్నాడు. కానీ ఈ దినముల అంతములలో నీ యొక్క ప్రవక్త ద్వారా మా కోసం నువ్వు బయలుపరిచినటువంటి గొప్ప వర్తమానం ద్వారా ఇక ఎన్నటికీ నశించిపోయినటువంటి ఆ గొప్ప వెలుగును మాకు అనుగ్రహించడానికి నువ్వు ఇష్టపడ్డావు కనుక ఇదిగో అవే మహిమను ప్రభు మేము పొందాలని మేము ఆశపడతా ఉన్నాము. దయచేసి అల్పులము, అయోగ్యులము, దేనికి పనికిరాని వారము, నిజంగా నీ ప్రేమకు కూడా పాత్రులు అవ్వడానికి అవకాశం లేని ప్రజలమయ్యా. కానీ నీ కృపచేత నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావు గనుక ఆ ఎన్నికలో మమ్మల్ని పరిపూర్ణంగా చేయమనియు
మాతో మాట్లాడమనియు జీవము కలిగినటువంటి నీ మాటల చేత మమ్మల్ని శక్తివంతులుగా ప్రభు తీర్చిదిద్దమనియు నాయన బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తిని మాకు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాం. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. చాలా మంచిది. చదవబడినటువంటి లేఖన భాగం గుండా మన పరిశీలన చేస్తే కనుక దేవుడు విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో చెబుతూనే అద్భుతమైన రీతిలో విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి మన పెద్దలను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయి విశ్వాసాలు ఉన్నాయి. హానోకు కలిగి ఉన్న విశ్వాసము అతనికి కొనిపోబడుట. బైబిల్లో మీకు ర్యాప్చర్, ఎత్తబడుట అనే పదాలు కనబడు. కొనిపోబడుట అనే పదాన్ని మీరు చూస్తారు. దీనినే మనం ర్యాప్చర్, ఎత్తబడుట, దేవుని ఎదురుకి కొనిపోబడుట అనే విషయాన్ని మనం ప్రస్తావిస్తూ ఉంటాం. అయితే ఎత్తబాటుకు సరిపడే విశ్వాసము హానోకు ఉండే, హేబేలుకు విశ్వాసం ఉండే, అది వారి వారి భక్తి స్థాయిలకు అది సరిపోయింది. అబ్రహాంకి కూడా విశ్వాసం ఉండేను, అది కూడా అతడిని దేవుడు చూపించినటువంటి మార్గంలో చక్కగా తిన్నగా నడవడానికి కారణం అవడానికి అది ప్రాముఖ్యమైన ఉద్దేశం, ప్రాముఖ్యమైన కారణం. ఇట్లాగూ దేవుడు తన యందు విశ్వాసము కలిగి ఉండి, అంటే తాను సమస్తాన్ని కూడా నియంత్రించగలుగుతాడని, తమ చుట్టూ జరిగే సమస్తము కూడా దేవుడు అనుమతిస్తేనే జరుగుతుంది తప్ప మనుషుల ప్రమేయం వల్ల కానీ మరి ఏ విధంగానూ కూడా మనకు రాదు అన్నటువంటి ఉద్దేశమును గ్రహించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ గురించి కూడా మాట్లాడుతూ దేవుడు ఆ పరిశుద్ధులైనటువంటి విశ్వాసులందరి చిట్టాను వరుసగా పెడుతూ వచ్చాడు. ఆయన వరుసగా పెడుతూ ఉంటే ఏదైనా సరే బైబిల్ గ్రంథంలో ఒక విషయం రాయబడుతుంది అంటే నీవు నేను ఏదో గ్రహించాలని రాస్తాడు ఆయన. ఏదో ఒక విషయాన్ని వారి జీవితాలలో నీవు నేను నేర్చుకోవాలనే రాస్తాడు ఆయన. ఇసానో ప్రతి ఒక్కరి జీవితం కూడా మూఢతతో ప్రారంభమైన దేవుడి కృపను బట్టి చక్కగా మలచబడినటువంటి వీరి జీవితాలలో విశ్వాసము చేత ఎలా మార్చబడినారు, విశ్వాసం వారికి ఎలాంటి విజయాలను అనుగ్రహించింది అని చూపుతూ నీవు నేను కూడా అదే స్థాయి, అంతకు మించిన స్థాయి విశ్వాసాన్ని కలిగి ఉండాలన్నదే ఆయన ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఆమేన్. దానిలో ఈ చిట్టా మొత్తంలో చాలా మందిని వాడుతూ ఉంటాడు ఆయన. ఎంతో మంది పరిశుద్ధులు వాడారు, ఎంతో మంది దేవుడి యొక్క ప్రణాళికలో విశ్వాసం చేత విజయాన్ని రుచి చూసిన వారు ఉన్నారు. ఆ పెద్ద లిస్టులో చూస్తే కనుక ఆ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. మీరు అర్థం చేసుకోగలగాల. మీరు ఒకసారి సంఘాన్ని పరిశీలించండి అయ్యా, అది ఏ సంఘమైనా సరే. బాగా ఆసక్తి కలిగిన వారు కొంతమంది, కొంత తక్కువ, మధ్యస్థంగా ఉండనట్టుగా, అసలు లేకుండా ఉండనట్లుగా. కరెక్టేనా? అవిశ్వాసాలు ఉంటారని చెప్పాడు ప్రవక్త గారు. ఎసారో 3 వర్గాల్లో అవిశ్వాస వర్గం కూడా, అన్బిలీవర్స్ కూడా ఉంటారు. ఉండదు అక్కడ విశ్వాసం ఏమి ఉండదు, కానీ చర్చిలో ప్రెజెంట్ సార్ అని పడుతూ ఉంటుంది. ఇలాగూ ఏ సమూహమైనా సరే కనబడుతూనే ఉంటుంది. కానీ ఆ సమూహం అంతటికి కూడా దేవుడు పెట్టిన పేరు ఏంటంటే విశ్వాస వర్గం, విశ్వాసులు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాస స్థాయి పరిమాణాలు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు దేవుడు అబ్రహామును చూపాడు, అబ్రహాములో నేర్చుకోదగిన విషయాలు చాలా ఉన్నాయి. హానోకుని చూపాడు, రాయబడకుండానే లేఖనముల వరుసల మధ్యలో నేర్చుకోదగిన సంగతులు ఎన్నో ఉన్నాయి. హేబేలు గురించి రాశాడు, నేర్చుకోదగిన సంగతులు ఎన్నో ఉన్నాయి. ఇస్సారునో వాళ్ళ జీవితాలు మనకు రోల్ మోడల్లా కనబడతాయి. వాళ్ళ జీవితాలను బట్టి మనం బలంగా మన జీవితాలు కూడా నెట్టుకొని ముందుకు రావడానికి వారందరి జీవితాలు మనకు ఆదర్శంగాను, ప్రేరేపణగాను, జయింప శక్తినిచ్చేదిగా కనబడతా ఉంటుంది. ఇస్సారునో ఇప్పుడు ఈ సందర్భంలో ఇదే చిట్టాలో, ఇదే జాబితాలో కొంతమంది పేర్లు ఆశ్చర్యంగా కనబడతా ఉంటాయి. అయ్యా, ఇంతమంది వరుస చిట్టాలో కొంతమంది పేర్లు ఆశ్చర్యంగా కనబడతా ఉంటాయి. అరే, వీరి యొద్ద కూడా నేర్చుకోవడానికి ఏదైనా ఉందా? వీరిని కూడా దేవుడు వాడుకుంటున్నాడా? మా దృష్టిలో ఎట్ట చూసినా కూడా, ఏ బుద్ధం పెట్టి చూసినా వీరు బలహీనులే కదా. వీరిలో నేర్చుకున్నదగి, మా జీవితాలు మార్చుకున్నదగి, దేవుడి చేత వాడబడేటువంటి శైలితో ఏదైనా ఉందా అని ఆశ్చర్యం కలిగేటువంటి వ్యక్తులు కూడా పెద్దలు అని చెప్పబడిన లిస్టులో ఉన్నారు.
నేడు మన మధ్యలో కూడా ఉన్నారు. వీరిని కూడా వాడుకుంటాడా? వీరు కూడా దేవుడు ఎన్నికలు ఉన్నారంటారా అని కొద్ది తీర్పు తీర్చేటువంటి ప్రజలకు బాగానే కనబడతారు ఇట్లాంటి వాళ్ళు. కానీ ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు ఎవరెవరి గురించి చెప్పాడు? హేబేలు నేర్చుకునేది ఉందా? హనోకు ఉందా? మోషే, నోవాహు, అబ్రహాము, ఇస్సారో ఖచ్చితంగా నేర్చుకోదగింది ఉందా? అబ్సల్యూట్గా ఉంది. ఇస్సారో ఇట్లా మాట్లాడుతూ ఇంకొంచెం ముందుకు రండి. దానిలో 31వ వచనం అనుకుంటా, చూడండి. విశ్వాసమును బట్టి అంటే ఇక అందరి గురించి వరుసగా విస్తృతంగా మాట్లాడడం సాధ్యం కాక అందరూ ఒక చోట పెట్టేశాడు ఆయన. అందరూ ఒక చోట పెట్టిన దాంట్లో ఆ లిస్టును ఒకసారి పరిశీలిద్దామయ్యా అని అంటాడు. విశ్వాసమును బట్టి మరొకరు కూడా ఈ లిస్టులో చేర్చబడ్డారు. ఎవరో కాదు, ఎరికో గోడలో నివాసము చేసిన రాహాబు వేశ్య. ఆమె కూడా నేర్చుకోదగింది ఏమైనా ఉందా? ఉంది. కానీ కొంత నెగిటివ్ పార్ట్ కూడా ఉంది. కరెక్ట్గా కొంత తప్పనిసరిగా దాన్ని అవాయిడ్ చేయాలా, కొంత నేర్చుకోదగింది ఉంది. ఏది? దూతల్ని చేర్చుకొని దేవుడు దొరికే సమయంలో ఖచ్చితంగా ఆయన తరిమి పట్టేసుకుంది ఆమె. తర్వాత చేర్చుకునినందున చేర్చుకునడం సరైన సమయంలో చేసింది కాబట్టి మిగిలిన అవిధేయులతో పాటు ఈమె కూడా చనిపోకుండా కాపాడబడింది. తర్వాత ఇంకా నేను ఏం చెప్పాలి మీకయ్యా విశ్వాసాన్ని గురించి అంటూ గిద్యోను గురించి మీకు తెలుసుగా, ఆయనలో కూడా నేర్చుకోదగింది ఉందా? అయ్యా ఏముంది చెప్పండి? అనుమానపరుడు, పిరుకోడు కదా. గిద్యోను బహు పిరుకోడు. ఎసరు భయపడిపోయి గడ్డి వాముల వెనకాల దాక్కుంటా ఉంటే పరాక్రమం కూడా బలాఢ్యుడా అంటుంటే ఎవరు నన్నేనా? ఈజ్ దట్ మీ? నన్ను గురించేనా? మనకంత సీన్ లేదే. ఎసారు సరే పోలే గిద్యోనన్నా కూడా కొద్ది గొప్ప నేర్చుకోదగింది, ఎంత కొంత కనబడతా ఉంది. తర్వాత బారాకులో కూడా ఉందా? అబ్సల్యూట్లీ. ఏందయ్యా? తర్వాత యోప్తా, దావీదు, సమూయేలు వాటిని గురించి, ప్రవక్తల గురించి వివరించుటకు సమయం చాలదని కొంతమంది గురించి రాసి వదిలేశాడు. అయ్యా ఇప్పుడు మనం చదివిన పేర్లని ఒకసారి గుర్తు తెచ్చుకోండి మంచిగా. ఎవరు? హేబేలు, హానోకు, నోవాహు, అబ్రహాము, మోషే, రాహాబు, తర్వాత గిద్యోను, తర్వాత బారాకు, సంసోను, యోప్తా, దావీదు, సమూయేలు, వీళ్ళందరూ కూడా. వీళ్ళందరిలో ద మోస్ట్ ఫెయిల్యూర్ లైఫ్ స్టోరీ వాళ్ళు చెప్పండి. ద మోస్ట్ ఫెయిల్యూర్ లైఫ్ స్టోరీ మోషేంద్ర నాయన మొదటి ప్రవక్త అట్ అనకూడదు తల్లి, చిన్నపిల్లలు. ఇది ఈ విశ్వాసమునకు నిజంగా నా పెద్దలు అని చెప్పబడిన దాంట్లో సంసోన్ని కూడా చేర్చాడా? హౌ? ఎక్కడ గెలిచాడైనా? ఎక్కడ మాదిరి ఉన్నాడైనా? అయ్యా మీరు ఒకసారి తీక్షణంగా పరిశీలన చేయండి ఒకసారి. ఇప్పుడు మోషే జీవితంలో విశ్వాసంతో బలంగా సాగాడు. సంసోన్ ఎక్కడన్నా మాటినాడు కనబడ్డదా మీ జీవితంలో? మీకు ఎప్పుడన్నా మీరు ఆలోచించండి. అయ్యా సంసోన్ ఎక్కడన్నా మాటినాడా? తల్లి చెప్పిన మాటినాడా? తండ్రి చెప్పిన మాటినాడా? దేవుడు చెప్పిన మాటినాడా? నాజీరును కాపాడుకున్నాడా? ఎక్కడయ్యా అసలు సంసోన్ నిజంగా మనకు మాదిరి కనబడ్డది? ఏషావు కూడా పశ్చాత్తాపడు, ఆయన పేరు లేదుగా. మీరు మంచిగా గమనించాలా. ఈయన పేరు ఈ యొక్క చిట్టాలో రావడము అద్భుతం. అది సాధారణమైన విషయం కాదది. మీరు మిగిలిన వారు అందరి జీవితాల్లో ఏదో ఒక కారణంను బట్టి మనం నేర్చుకోదగిన విషయాలను దేవుడు మనకు చూపుతున్నాడు. కానీ మాదిరికరంగా ఎక్కడున్నాడయ్యా అని చెప్పి చూస్తున్నటువంటి ఈ చిట్టలో సంసోను యొక్క స్థానాన్ని చూడండి ఒకసారి. స్త్రీలోలుడు, బలమును బట్టి గర్వం చెందినవాడు ఇస్సారో, అవిధేయుడు, తల్లిదండ్రుల మాట విననివాడు ఇస్సారో, పాత నిబంధనలో దేవుడు చెప్పినటువంటి యెహోవా నియమాల ప్రకారంగా తన ప్రజలలో నుంచి కాకుండా అన్యజనులలో నుంచి ఏ విధంగానైతే ఆహాబు యెజబెలు తెచ్చుకున్నట్టుగా అట్టగే తెచ్చుకున్నాడు ఇస్సారో. సకల ప్రజలందరి ఎదుట ఏ విమోచకుడిగా వాడబడుటకే దేవుడు నియమించాడు
ఆ నిలకడను గట్టిగా కలిగి ఉండలేకపోయినవాడు. అయినా సరే ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ప్రజల లిస్టులోకి సంసోన్ చేర్చబడ్డాడయ్యా. ఇది ఆశ్చర్యమే. ఈశ్వరను ఇది ఆశ్చర్యమే. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న చిన్న అంశం ఏంటంటే, దేవుడి యొక్క ప్రణాళిక బలహీనుల గుండా. ఏంటది? దేవుడి యొక్క ప్రణాళిక బలహీనుల గుండా. గాడ్స్ ప్లాన్ త్రూ ద వీకర్ సెక్షన్. అత్యంత బలహీనులైన వారి గుండా దేవుడు తన ప్రణాళికను ఎలా నెరవేర్పు జరిగించుచున్నాడన్న సంగతి తెలియాలి. ఎందుకంటే మరొక వ్యక్తి కూడా ఇలాగే మాట్లాడతాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుని. ఎప్పుడైతే నేను దేవుడి చేత ప్రజల చేత తృణీకరించబడతానో దేవుడి చేత అంగీకరించబడతాను. ఎప్పుడైతే లెక్క చేయబడ్డాను కూడా వీలుగానో ప్రభువు లెక్కలో నేను ఉన్నతుని అయిపోతాను. దాని గురించి వర్తమానం కూడా వింటాం మనం. పరిపూర్ణమైనటువంటి బలహీనతలో పరిపూర్ణమైన బలము. దేవుడి యొక్క లెక్కలు విచిత్రంగా ఉంటాయి. ఆశ్చర్యకరుడు. ఆయన చేసే కార్యాలు మనము ఎంత ప్రయత్నించినా ఆయన అనువాదం గుండా చూస్తే తప్ప మన జీవితాలకు అర్థం కాదు. ఇప్పుడు ఎవరైతే పెద్దలను చెప్పామో, ఎవరైతే విశ్వాసాలకు నిజంగా మాదిరిని చూపుతున్నారో వారందరి జీవితాలు ఏదో బలహీనత కనబడుతూ ఉంటుంది. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ మిస్టేక్స్. ఒకరు అబద్ధాలు ఆడేవాళ్ళు, ఒకరు భయభస్తులు కదా, అంటే పిరిగివారు, మరొకరు అవిధేయులు, ఒకరు స్త్రీలోనుడు, ఒకరికి డబ్బు పిచ్చి, ఒకరికి అధికారం పిచ్చి, ఒకరు తమకు తాము విమోచన అవ్వాలన్న బలమైన కోరికతో సొంత నిర్ణయాలు తీసుకొని దేవుడి చిత్తంలో కూడా ముందుకు పోయేవాళ్ళు. ఒకటా రెండా భిన్నమైనటువంటి బలహీనతలు కలిగిన వాళ్ళని కూడా దేవుడు ఒక గొప్ప వర్గముగా విశ్వాసమైనటువంటి పెద్దలుగా చూపుతూ మన ముందు పెట్టాడు. దానిలో సంసోను స్టోరీ అద్భుతం. సంసోను స్టోరీ అద్భుతమేనా? ఏది అద్భుతము? పిల్లల్ని అడిగితే చీల్చడుట సింహాన్ని అని చెప్తారు. అది వరకు అద్భుతంగా కనబడుతుంది. ఇదే అద్భుతాలు. సంసోను జీవితంలో అద్భుతాలు ఏంటి? సింహాన్ని చీల్చుట, లాస్ట్కు గుడి పడగొట్టుట. ఇదేగా. ఇంకేం అద్భుతాలు ఉన్నాయి? ఇంకేం అద్భుతాలు ఉంటాయి తెలుసు చెప్పండి. సంసోను జీవితంలో ఏముంటాయి? భలే భలే సంసోను ఇంద్రదిల్లి, బలమైన సంసోను, ఇంద్రా గట్టి చెప్పరా, కండ మీద బండ. నాకు అర్థం కదా. కండలు తిరిగిన తప్పు పాట. సంసోని కండలు లేవు. దేవుడు ప్రోక్తి ఏమంటాడు? బాగా కండలు తిరిగిన వాడికి బలం కనపరచబడితే దానిలో దేవుడి శక్తి ఏముంది? అలా ఉండదు. సంసోన్ ఎలా ఉంటాడు? 2 పేర్లు కలిగి పీటర్ పాలాగా ఉంటాడు. సన్నగా, బక్కగా, బలం లేనట్టుగా. కానీ కొడితే వేలకు వేల మంది చచ్చిపోతూ ఉంటారు. అప్పుడే కదా దేవుడు నా మరి ఘనత వచ్చేది. అందుకే దేహదారుఢ్యం ఎక్కువగా ఉన్నవాడిని కాదు దేవుడు వాడుకునేది. సన్నగా ఉండి ప్రకృతి నియమాలను కూడా ధిక్కరించే స్థాయిలో ఉన్న వ్యక్తులు వాడుకుంటాడు. ఇదే గాడ్స్ ప్లాన్. ఇది త్రూ ద వీకర్ సెక్షన్. ఇదే ఈ రోజున మనకు జరిగేది. ఈ రోజున మనకు జరిగేది అదే. ఈ లోకంలో ఎంతమంది జ్ఞానులు, తత్వవేత్తలు, బాగా పండిపోయిన వారు ఉన్నా కూడా, అయ్యా ఏంది మన ఆధిక్యత ఏంటి, మన బలం ఏంటి, మన ధైర్యం ఏంటి, దేనిలో గొప్పవారము అయినా సరే దేవుడు ఎక్కడ ఉన్నాడంటే మనలో ఉన్నాడని చెప్పాలా. గాడ్స్ ప్లాన్ త్రూ ద వీకర్ సెక్షన్. బలహీనులైన వారి గుండా దేవుడి ప్రణాళిక అది చూపాలనుకుంటున్నది అదే. బలవంతులైన వారిలో నుండి దేవుడు తాను చూపించుకునేటువంటి అవకాశం కంటే ఎక్కువగా బలహీనులైన వారి గుండానే తను ఏమై ఉన్నాడన్న సంగతిని ఎల్లవేళలా చూపుతూనే ఉన్నాడు. ఆమేన్. కానీ ఆలోచించండి, సంసోను జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఈరోజు సంసోను గురించే మాట్లాడుతున్నాం. ఇది ఒక పెద్ద సిరీస్. దాంట్లో ఈరోజు సంసోను, మరోసారి మరో వ్యక్తి వస్తాడు. ఎస్ఆర్ను సంసోను మనం చూస్తే కనుక ఫెయిల్యూర్ స్టోరీ. పెద్దగా జీవితంలో సాధించిందేమీ లేదు. ఓ తల్లిదండ్రుల మాట విన్నది కాదు, వాళ్ళ ప్రేమను బహుగా పొందుకుంది కాదు. ప్రేమించినమ్మా ఏమో మోసం చేసి గెంటేసే. ఎస్ఆర్ను ఏ బలాన్ని నమ్ముకున్నాడు, ఆ బలం ఒక రోజున తనకు తెలియకుండానే వదిలిపోయే.
పోనీ ఇజ్రాయేలులలో మంచి గొప్ప పేరు పొందుకుందామా? అది గొప్ప పేరేమీ లేదు. కానీ అయినా కూడా ఇలాంటి ఒక బలహీనమైన ఒక వ్యక్తిని బైబిల్ గ్రంథంలో మనం చూడాలని ఇంకా అలాగే పొందుపరిచి ఉంచారు. విశ్వాసుల యొక్క పెద్దల లిస్టులో అతన్ని చేర్చాడు. అతన్ని విశ్వాసము ద్వారా జయించిన వారి యొక్క చిట్టాలో అతన్ని కూడా పెట్టాడు. ఇప్పుడు ఇంతకీ సంసోను రక్షించబడతాడా? సంసోను నిజంగా దేవుడి రాజ్యంలోకి వచ్చే అవకాశం ఉందా? నా ప్రశ్న జాగ్రత్త. సంసోను దేవుని రాజ్యంలోకి వచ్చే అవకాశం ఉందా? ఉందా? రాజైన సౌలు దేవుని రాజ్యంలోకి వచ్చే అవకాశం ఉందా? ఇది విచిత్రమైన సమాధానాలు. ఇది వర్తమానాన్ని మనకు బయలుపరిచింది. రాజైన సౌలు తృణీకరించబడ్డవాడు అని మనకు కనబడినప్పటికీ కూడా రాజుగా ఉండడానికి తృణీకరించబడ్డాడు, కానీ కృపచేత దేవుని రాజ్యంలోకి రావడానికి అనుమతించబడింది అంటాడు ప్రవక్త. అది పక్షిరాజు నేత్రంలో చెప్పిన మాట. అట్లాగే అదే పక్షిరాజు నేత్రం గుండా చూస్తున్నప్పుడు దేవుడి యొక్క ప్రణాళికలను సంసోను కూడా అలాంటి వాడే. నిజం చెప్పాలంటే మిగిలిన వారి యొక్క జీవిత చరిత్రలు, వారు దేవుడి చేత వాడబడిన విధానాలు ఎంత ఎక్స్ట్రాడినరీయో సంసోను జీవితం కూడా అంతే ఎక్స్ట్రాడినరీ. ఏ రూపంలో అంటే మన కంటికి కనబడని రూపంలో, జీవన శైలిలో, ప్రణాళికలో దేవుడు అతన్ని వాడుకున్నటువంటి విధానంలో అంతయు కూడా దేని సూచించుతున్నది అంటే మంచి గమనించండి, సంసోను జీవితము క్రీస్తు జీవితము రెండు ఒకటే. ఎక్కడ ఏంది? ఇప్పుడు నేను మోషే జీవితము యేసుప్రభు జీవితం ఒకటే అంటే గట్టిగా ఆమెనంటే పర్వాలే. ఏలియా జీవితము లేదా యోసేపు జీవితము క్రీస్తు జీవితం ఒకటే అంటే నువ్వు ఆమెనన్నా పర్వాలే. నేను ఎందుకు ఆమెను అనమాట, రేపు పొద్దున 6 o'clock కొడతాను. ఇప్పుడు ఆమెనంటారు వీళ్ళు పిల్లకాయలు. దీనికి కూడా సంసోను జీవితానికి క్రీస్తు జీవితానికి ఉన్నటువంటి ఆ బంధాన్ని చూడగలగాలి. నిజంగానే దేవుడు ఒక వ్యక్తి విజయం అవ్వడంలో కాదు, కానీ దేవుడు తన ప్రణాళికలో వాడుచున్న వారికి నియమించిన ఆ రివార్డ్స్, ఫలాల విషయంలో విశ్వాస వర్గ చిట్టాలు చేర్చుతున్నాడు. ఇదివరకు చెప్పారు, ఎక్కువ ఫలాలు కలిగినటువంటి ఒక సేవ, ఒక పరిచర్య, ఒక సేవకుడు. తక్కువ ఫలాలు కలిగిన సేవకుడు, పరిచర్య. ఈ సేవకుడు ఎందుకయ్యా నువ్వు ఎక్కువ ఫలించలేకపోయావంటే అతను ఏమంటాడు? నాకు ఇవ్వబడింది ఇంతే. దిస్ ఈజ్ హూ ఐ యామ్, దిస్ ఈజ్ వాట్ ఐ హావ్ బీన్ గివెన్ విత్. అంటే నేను ఇదే అయి ఉన్నాను, నాకు ఇంత ఇవ్వబడింది, ఇంత మట్టుకు ఫలించుటే నా పని. ఎస్ ఆర్ నో? అతనికి ఇవ్వబడిన దాన్ని మించి అతను ఎక్సెల్ అవ్వలేడు, ముందుకు సాగలేడు. కానీ ఇతడు తనకి ఇవ్వబడిన దాంట్లో తను చక్కగా జీవించగలిగితే అతడు దేవుడి ప్రణాళిక గుండా నిత్యత్వాన్ని పొందుకోగలుగుతాడు. ఎస్ ఆర్ నో? అలా దేవుడు ప్రజల్ని వాడుకునేటప్పుడు కూడా తన ప్రణాళిక వేరుగానే ఉంటుంది. ఆయన ఎట్లా ఉంటాడంటే, మీరు ఒక ఆశ్చర్యకరమైన ఒక పదాన్ని చూస్తారు. నా సేవకుడైనటువంటి నెబుకద్నెజరు అంటాడు. ఎస్ ఆర్ నో? నెబుకద్నెజరు నిజంగా సేవకుడా? తన పనుడా? ఎట్లా పనుడు? ఎట్లాగ అంటే ఇజ్రాయేలుల పక్షమున నుండి ఏ విధంగా తాను ఉండాలని ఆశపడినాడో నెబుకద్నెజరు అలాగూ ఉండినందున అతడు నెరవేర్పు జరిగించబడినటువంటి సేవకుడే. నెరవేర్పు జీవితాలలో, అయ్యా నేను చెప్తే జాగ్రత్త వినండి, ఫలభరితమైన జీవితాలు కదా నేను చెప్తుంది, వ్యత్యాసాలు కనిపించగలగాల. ఫలభరితమైన జీవితాలలో కాదు, నెరవేర్పు జీవితాలలో వీరు దేవుడి ప్రణాళికలో వాడబడిన వారు, విశ్వాస వర్గ పెద్దల్లో చేర్చబడిన వారు. ఎసానో? ఎక్కడో ఒక చోట ఒక కొత్తదైన మార్గం మనకు కనపరచబడాలా. విశ్వాస వర్గంలో ఇంకొక మార్గం ఉందా? ఇంకొక చిట్టా ఉందా? ఇంకొక కేటగిరీలో మనల్ని చేర్చుకుంటున్నాడా? అబ్సల్యూట్గా. ఈ రోజున నేను మీకు సంసోను జీవితము క్రీస్తు జీవితానికి ఎంత దగ్గరదో చూపించాలని ఆశపడతా ఉన్నా. దేవుడు తాను ఏమై ఉన్నాడన్న సంగతిని మనకు చూపడానికే సంసోన్ని పుట్టించాడు, వాడుకున్నాడు. కానీ సంసోను చూస్తుంటే ఏ ఫెయిల్యూర్ లైఫ్ స్టోరీ. బట్ ఎట్ సంసోను జీవితం అంతా కూడా క్రీస్తు జీవితాన్ని ప్రతిబింబించడానికే జరిగింది. అయ్యా, సంసోను జీవితాన్ని పరిశీలన చేద్దాం.
ఆయన జీవితం అంతట్లో క్రీస్తు జీవితంతో పోల్చదగిన సందర్భాలు మనం చూస్తూ ఒక్కొక్కటి ముందుకు సాగిపోదాము. దేవుడు ఎలాగో బలహీనులను తన ప్రణాళిక నెరవేర్పు జరిగించడం ఎలా వాడుకుంటున్నాడో, అదే వర్గం యొక్క కొనసాగింపు ఈ రోజు బలహీనమైన మనల్ని ఎలా వాడుకుంటున్నా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎస్, వీఆర్ వీకర్ సెక్షన్. ఎస్, ఖచ్చితంగా మనం బలం లేని వారమే, ఈ లోకం అంతా చేత తుణీకరించబడిన వారమే. అయినను ఇలాంటి బలహీనల గుండాన్ని దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు సంసోను జీవితానికి క్రీస్తు జీవితానికి ఉన్న సారూప్యతల్ని ఒక్కొక్కటి చూసుకుంటూ ముందుకెళ్దాం. అయ్యా చూడండి, న్యాయాధిపతుల గ్రంథము త్వరగా. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనాన్ని చూస్తుంటే గనక, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనిను తినకుండుము, నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తల మీద ఇక్కడ గొడ్రాలుగా ఉన్నటువంటి తల్లి దగ్గరికి యెహోవా యొక్క దూత వచ్చి సంభాషణ జరిగిస్తా ఉంది. ఏమని? ఇదిగో నీకు కుమారుడు నేను అప్పచెప్పబోతా ఉన్నాను. ఈ కుమారుడు చాలా బలం కలిగిన వాడిగా ఉంచాడు. ఇతన్ని ఈ ప్రత్యేకమైన పరిస్థితులను పెంచాలి అని చెప్తా ఉన్నాడు. సార్, అతడు అసలు తల్లి గర్భంలో పడడానికంటే మునుపు నుంచే అతడు నిండుగా యెహోవాను యేసుక్రీస్తును ప్రతిబింబించడానికే పెట్టబడినటువంటి పాత్ర అది. క్రీస్తులో ఇది జరిగిన అబ్సల్యూట్గా. ఎసర్రో అమ్మా దయాప్రాప్తురాలా. ఎసర్రో లూకా సువార్త 1:31 వేగవంతంగా. పుట్టుకకు మునిపే దేవదూత దర్శనములో కూడా సంసోను జీవితానికి క్రీస్తు జీవితానికి ఖచ్చితమైనటువంటి సారూప్య బంధం కనబడుతూ ఉంటుంది. అనేక మంది యొక్క జన్మలకు ఇలాంటి దూతల యొక్క ముందు దర్శనాలు లేవు. కొంతమందికే ఉంటాయి, చాలా కొంతమందికే. ఈ కొంతమందిలో సంసోను ఒకరు. ఈ సంసోను జీవితము క్రీస్తు జీవితముతో సమానంగా పోల్చబడ్డాని, పెట్టబడాలి, చూపించబడాలని కావాలని పెట్టాడు ఆయన. లూకా సువార్త 1:31 ఏముంది? ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. అప్పుడు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడు. చాలు. ఇక్కడ ఏ విధంగానైతే పుట్టుక జరగక మునిపే ఇక్కడ తల్లిని అక్కడ తల్లిని దేవదూతల దర్శించుట అనేటువంటిది మీరు సారూప్యతను గమనించగలగాల. నిజంగానే ఫలభరితమగు జీవితంలో గొప్పగా సాధించింది సంసోను ఏమి లేకపోవచ్చు, కానీ నెరవేర్పు జరిగించబడి ప్రతిబింబముగా జీవించబడు జీవితాల్లో మాత్రము సంసోను మిగిలిన వాళ్ళందరికంటే యేసుప్రభుకు చాలా దగ్గరగా వచ్చాడు ఆయన. యోసేపు తర్వాత అత్యంత నియరెస్ట్, చాలా దగ్గరగా ఉండేటువంటి లిస్ట్ జాబితాలో సంసోను జీవితమే. అక్కడ యేసుప్రభు జన్మించడానికి మునుపు ఎలాగూ దేవదూత దిగొచ్చి దర్శించి, ఇదిగో నీకు కుమారుడు నీకు పుట్టబోతా ఉన్నాడు, పరిశుద్ధాత్మను గర్భవతి అవుతావు, నీవు అతనికి ఇమ్మానుయేలు పేరు పెడతావు, యేసు అని పిలవండి అని చెప్తూ దేవదూత దర్శనం ఎలాగూ జరిగినో అదే రీతిలో సంసోను పుట్టుక కూడా అంతే. సంసోను జన్మ కూడా దూతల వలన, ఏది ది గ్రేటెస్ట్ ఏంజల్ అనౌన్స్మెంట్ అంటారు దాన్ని. అంటే దూతల చేత ప్రకటించబడినటువంటి పుట్టుక వాళ్ళిద్దరిది కూడా. ఇరువురిది సమానమైనటువంటి స్థాయిలో అంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది మొదటిది. అయ్యా, ది గ్రేటెస్ట్ ఏంజల్ అనౌన్స్మెంట్ అంటే దూతల ద్వారా ముందుగా ప్రకటించబడిన జన్మలో వీరిరువురు సమానులే. ఎసార్నో దేనికోసం పెట్టబడ్డదంటే క్రీస్తును చూపాలా. క్రీస్తుకు ముందుగా క్రీస్తు లాంటి జీవితాలలో కొంత భాగాన్ని కొంతమంది కలిగి ఉన్నటువంటి ఈ విశ్వాస వర్గ పెద్దలు ముందుగా పెట్టబడాలి. దానిలో ఫలభరితమైన దాంట్లో ఏమో కానీ నెరవేర్పు జరిగించిన దాంట్లో సంసోను బలంగా నిలబడ్డాడు కాబట్టి ఈ జాబితాలో సంసోను చేర్చబడ్డాడయ్యా. రెండో చూడండి, 5వ వచనం, న్యాయాధిపతులు 13వ వచనం చూడండి. నీవు గర్భవతివై కుమారుని కందువు. ఎస్, చాలు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సంసోను నాజీరు చేయబడ్డాడు. ఎసార్నో సంసోను నాజీరుడు, యేసు ప్రభు నజరేయుడు.
ఇరువురు నాజీరులే. ఎస్ సార్ నో? నాజీరు చేయబడిన దాంట్లో కూడా ఇరువురు సమానమే. కానీ ఒకరి నాజీరు తత్వము భౌతికంగా కనబడుద్ది, యేసు ప్రభు యొక్క నాజీరు ఆత్మీయంగా కనబడుద్ది. ఆమేన్. ఇతని భౌతికమైన నాజీరు ఏంటి? ద్రాక్షరసం ముట్టకూడదు, తలపైన మంగళికెత్తి పెట్టబడకూడదు. ఇతని పెంచే పద్ధతులు కూడా వాక్యానుసారమైనటువంటి క్రీస్తు యెహోవాకు నామానికి ఘనతార్థమే పెంచబడాల. తనకు నచ్చినట్టు జీవించడానికి వీళ్ళ, దేవుడికి నచ్చినట్టు జీవించాలా. ఇది భౌతికమైన నాజీరు. కానీ క్రీస్తు దగ్గరికి వస్తే ఆత్మ సంబంధమైన నాజీరు చేయబడిన జీవితము క్రీస్తులో బలంగా కనబడతా ఉంటుంది. ఎస్ఆర్నో? ఆత్మ సంబంధమైన జీవితాలు చూస్తుంటే క్రీస్తు నాజీరు చేయబడ్డవాడా? అబ్సల్యూట్గా. ఎట్లాగయ్యా అంటే భౌతికమైన నాజీరు క్రీస్తులో లేదు. ఎందుకంటే ఆయన ద్రాక్షరసాన్ని ముట్టెను. ఎస్ఆర్నో? భౌతికమైన నాజీరులో ద్రాక్షరసం ముట్టకూడదు. అది ఎండు ద్రాక్షాలైనా సరే, మరియు అది వైన్ అయినా సరే, జ్యూస్ అయినా సరే, ఏదైనా అది ముట్టద్దు. ఎందుకు చెప్తుంది తెలుసా? ఈరోజు రాత్రి అందరూ ముడతారు. ఇప్పుడు సార్, ఈరోజు రాత్రి అందరూ ముట్టి మళ్ళీ మేము నాజీర్లం అంటారు. బాబు, ఈరోజు భౌతికమైన నాజీర్లం కాదు, మనము ఆత్మ సంబంధమైన నాజీర్లము. ఏంటి నాజీరు అంటున్నారేమి? దానికి దేవుడు తన దూత ద్వారా ఇచ్చిన వివరణ ఏంటంటే, నాజీరు అంటే ఏంటనుకుంటున్నారు? సెసేషన్ ఫ్రమ్ ద సిన్ ఈజ్ ఎ నజరైట్. అంటే పాపములను చెయ్యకుండా జయించిన వాడు నాజీరు. క్రీస్తులో ఒక్క పొరపాటు కనబడదయ్యా. ఓ తప్పుడు అపార్థం కానీ, ఆ భావోద్వేగం కానీ, తడబడుట కానీ మానవ దేహములో ఉన్నప్పటికీ ఈ మానవ సంబంధమైనటువంటి వేరొక నియమనాల్లో పనిచేయుచున్నదని చెప్పినటువంటి ఆ యొక్క పౌలు గారి లాంటి ఆ బలహీనత అయినను సరే క్రీస్తులో లేదు. అది పరిపూర్ణమైనటువంటి నిష్కలంకమైన బలి కోసం నియమించబడిన గొర్రె పిల్ల. ఏ విధంగా నాజీరు చేయబడ్డాడు అంటే, ఇక్కడ ఈయన నాజీరు పాపములు లేని నాజీరు. ఈ మానవ దేహంలో ఉన్నప్పుడు ఏదో పొరపాటు ఉంటుంది, ఏదో బలహీనత ఉంటుంది, ఏదో ఒక విధమైనటువంటి పొరపాట్లు ఖచ్చితంగా ఏదో చేయగలడానికి అవకాశం ఉంటుంది. అయినను సరే ఈ నియమాన్ని దాటి జయించిన వాడు యేసు ప్రభు ఒక్కడే. అందుకే నాజీరులో కూడా ఈయన భౌతికమైన నాజీరు, యేసు ప్రభు వారు ఆత్మ సంబంధమైన నాజీరు. ఎసారో? ఇది రెండవది కదా. ఇప్పుడు దేవుడి ప్రణాళికలో ఉన్నట్టుగా వాడబడితేనే నెబుకద్నెజరు సేవకుడిని పిలుస్తా ఉంటే, దేవుడు లాగే జీవనం కలిగిన వ్యక్తిని విశ్వాస వర్గంలో చేర్చడా? అందుకే ఆ మొత్తం వర్గంలో సంసోని యొక్క చేరిక అద్భుతము, ఆశ్చర్యమే. తర్వాత ఇంకొంచెం ముందుకు చదవండి. మంగళగతి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇతడు జన్మించబడింది దేనికో తెలుసా? టు బీ ఏ డెలివరర్, విమోచకుడిగా, విడుదల చేయించువాడిగా, తన ప్రజలను ఆ ప్రస్తుత బంధకములో నుంచి విడిపించువాడిగా ఉండుట కొరకే జన్మించబడ్డాడు. సంసోన్, హీ వాజ్ బోర్న్ టు బి ఎ డెలివరర్. అతడు జన్మించబడింది తన ప్రజలను శత్రువుల చేతిలో నుంచి విడుదల కలిగించడానికి. ఎసార్నో? కొలస్సీ రాసిన పత్రిక కొంచెం వేగవంతంగా, లేదా మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త చూసుకుంటే మత్తయి సువార్త 1:21 మత్తయి 1:21. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఇక్కడ చూడండి, సంసోను పుట్టుకనేమో శత్రు సైన్యమైనటువంటి భౌతికమైన ఫిలిష్తీయులలో నుంచి ఇశ్రాయేలును విడిపించడానికి, యేసు ప్రభు జన్మేమో పాపముల చేత పట్టుబడినటువంటి తన ప్రియులను, ఈ మానవాళిని ఆత్మ సంబంధమైనటువంటి శత్రువులలో నుంచి తన ప్రజలను విడిపించడానికి. ఇరువురు కూడా దే ఆర్ బోర్న్ టు బి ఎ డెలివరర్స్. వారు విమోచించడానికి, విడుదల కలగజేయించడానికి జన్మించబడ్డవారు ఇరువురు కూడా. ఎస్ఆర్నో? అయ్యా, అన్ని పాజిటివ్ పాయింట్లు చెప్తావు, నెగిటివ్ పాయింట్లు ఎప్పుడు చెప్తావు? నెగిటివ్లు చెప్పవా? నెగిటివ్లలో కూడా యేసుప్రభు కనబడతాడు. మీకు చెప్తాను, మీకు అర్థం కావాలి. దేవుడు తన యొక్క పౌలు గారి ద్వారా ఒక మాట రాయిస్తాడు.
దేవుడి యొక్క వెర్రితనము మానవుల జ్ఞానం కంటే గొప్పది. అంటే దేవుడిలో వెర్రితనం ఉంటుందా? ఉండదు. కానీ అలాంటి ఒకవేళ ఉన్నదనిపించినటువంటి మన మానవ యొక్క చర్చల్లో ఆయన వెర్రితనం మానవుల జ్ఞానం కంటే గొప్పది కనబడతా ఉంటుంది. అందుకే ఆయన బలహీనులలో నుండి కూడా బలమును కనపరచుచు తానేమైనాడో చూపించుచు తన ప్రజలను విశ్వాస వర్గంలో చేర్చుకుంటున్నాడు. అయ్యో, తృణీకరించబడిన సౌలు చేర్చుకుంటాడని ఎవడు ఊహించడే? జీవితం అంతా ఫెయిల్యూర్ కనబడతా సంసోన్ లాంటి వారికి ఈ విశ్వాస వర్గపు చిట్టాల్లో చేర్చుకుంటాడన్న సంగతి అసలు బోధపడదే. కానీ ఆశ్చర్యమే. అందుకే అంతం వరకు సహిస్తే తప్ప రక్షించబడం. అంతం వరకు చూడాలి. ఈ మధ్యలో వచ్చే చిన్న చితక ఇరుకు ఇబ్బందులకి ఎగిరిపోతుంటే కడపటివాడు మొదటివాడు అవుతాడు, మొదటివాడు కడపటివాడు అయిపోతాడు. ఆమేన్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అయ్యా మధ్యలో ఈ నాగటి పైన చేయి తీయడానికి వీళ్ళే. జీవితం చూస్తుంటే పెద్దగా నేను ఫలభరితమైనట్టు ఏమీ లేదే అని కనిపించుండొచ్చు. ఇది సాధారణంగా అందరికీ లభిస్తూ ఉంటుంది, కరెక్టేనా? కానీ అయ్యా నువ్వు ఫలభరితం అవ్వడం అవ్వకపోవడము వ్యవసాయకుడి చేతిలోనే ఉన్నది. ఎస్ఆర్నో? నీ బీజములో ఉన్న జీవము, నీ నేలలో ఉన్న సారము, నీ నీటిలో ఉన్న శక్తి, నీవు పెరగడానికి కావాల్సిన సూర్యరశ్మి యొక్క లభ్యత సర్వోన్నతుడి చేతిలో తప్ప మన చేతిలో లేదయ్యా. ఇది ఎన్నిక దగ్గరకు వచ్చి నిలబడి సర్వోన్నతుడి కృపలో ప్రీ డెస్టినేషన్ ముందు నిర్ణయం ఉండమని నమ్ముట తప్ప మన సొంత ఉద్దేశాల్లో దేవుడి యొక్క విశ్వాస వర్గం చిట్టాల్లో చేర్చబడడం మాత్రం కాదు. అది ఆయన పెట్టాలి. ఎందుకంటే విశ్వాసానికి కర్త కొనసాగించేవాడు ఆయన కాబట్టి మరొకరు పెట్టలేరు. ఎస్ఆర్నో? బోత్ ఆర్ బార్న్ టు బి డెలివరర్స్. ఎస్ఆర్నో? ఇద్దరు కూడా ఏమయ్యారు? విమోచించబడ్డానికే పుట్టారు. పుట్టడానికి గల కారణమే అది. అసలు పుట్టడానికి ముందే కారణాలు చెప్పబడతాయి. ఎస్ఆర్నో? అక్కడ ప్రీస్ట్ అంటాడు ఇతడు అనేకులకు అడ్డుబండగా వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడు. ఎస్ఆర్నో? కరెక్టేనా? తర్వాత ఇతడు తన ప్రజలు తన పాపముల నుంచి విడిపిస్తాడు, అందుకే పుట్టించబడ్డాడని. ఇతడు ఫిలిస్తీన్లలో నుంచి తన ప్రజలను రక్షిస్తాడు అని ఇతని పుట్టుకకు మురిపే వారి పుట్టుక గల కారణాలు చెప్తా ఉన్నారు. ఇరువురి కారణాలు కూడా ఒకేలాంటివి. ఎస్ఆర్నో? తర్వాత ఇంకొంచెం ముందుకు చదవండి. న్యాయాధిపతులు చాలు అట్ట గుంచండి. కొంచెం అక్కడ ఇక్కడ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాం. 14వ అధ్యాయం చూడండి. అయ్యా ఎన్ని సారీపదలు వచ్చాయి? 3. గాడ్ బ్లెస్ యు. 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి తిమ్నాతునకు వెళ్ళి తిరిగి వచ్చి అదేంటి ఇప్పుడు తానున్న ప్రాంతంలో కాదు, అతడు తన భార్యను తన వధువుని ఎన్నుకోవడానికి తన ప్రాంతాన్ని వదిలి మరో ప్రాంతానికి వెళ్ళాల్సి వస్తుంది. అయ్యా సంసోను తన భార్యను వెతుక్కోవడానికి తన ప్రాంతాన్ని వదిలి తిమ్నాతని ఇంకో ప్రాంతానికి వెళ్ళాల్సి వస్తుంది. పోయి చూస్తే ఎవరు? స్వభావ సిద్ధానికి విరుద్ధమైనటువంటి స్త్రీ ఆమె, చేర్చుకోవడానికి వీళ్ళని స్త్రీ ఆమె, ప్రేమకు కృపకు పాత్రులు కాని స్త్రీ ఆమె. అయినా సరే తండ్రితో అంటాడు నాకు చేయాల్సిందే. అరే అన్నిరాలు రామే, అన్నిరాలే కావాలా? ఏంది? అన్నిరాలే కావాలా? యేసు ప్రభు కూడా ఆయనకు అన్యులైనటువంటి వారి భార్యగా వధువుగా కావాలా? తన ప్రజలు ఉన్నారా? ఉన్నారు. 12 గోత్రీకుల ప్రజలు ఉండగా లేదు నాకు తిమ్నాతులో ఉన్న స్త్రీయే కావాలా? ఎక్కడ? తృణీకరించబడినటువంటి ఆ అన్యజనుల ప్రజలలో నుంచే నాకు భార్య కావాలి. ధర్మశాస్త్రం చెప్పుతున్నట్టుగా నీ ప్రజల నుంచి తీసుకోబేట. లేదు నాకు వాళ్ళే కావాలి. ఎవరు? తృణీకరించబడ్డవారు, దేవుడి ప్రజలు కానని చెప్పబడిన వారు, దేవుడి స్వజనం అని కానని చెప్పబడిన వారు, ఆ అన్యజనులలో నుంచే భార్య కావాలా? దానికి ఏం చేయాలా? పరము నుండి దిగి వచ్చిన దేవుడిలాగే సంసోను కూడా తన ప్రాంతం నుంచి తిమ్నాతుకి వెళ్ళాడు. ఆయన ఏసారులో వెళ్ళింది దేనికి? భార్య కోసమే. ఏసారులో ఎక్కడ చూసినా అసలు సంసోను జీవితం అంతా క్రీస్తు జీవితమే. ప్రతి చోట
ఆయన ఆ క్రీస్తు జీవితం అయి జీవించాడు. ఆయన 1-2 పొరపాట్లు మినహాయిస్తే మనం అనుకున్నట్టుగా సంసోని జీవితం అంతా ఫెయిల్యూర్ లైఫ్ స్టైల్ కాదయ్యో. సంసోని జీవితం అంతా క్రీస్తును ప్రతిబింబించే జీవితము, విశ్వాస వర్గంలో చేర్చబడడానికి అర్హత కలిగిన జీవితం అది. తండ్రి అంటాడు, అరే మన జనాలు ఎవరు లేరా, మనవారు ఎవరు లేరా, మన కులపలు లేరా, మా కులపలు ఎవరు లేరా, మా మతం వాళ్ళు ఎవరు లేరా, మా ఊరిలో ఎవరు లేరా, ఉండరు. సార్ ఒక ఆయన ఇట్టాగే ఎక్కడెక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అయ్యా అంటే ఊరు వదిలి ఎక్కడికో వెళ్ళి అక్కడ రాజు తర్వాత రాజులాగా అక్కడ ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆ సేనతులు. ఎస్రో వీళ్ళందరూ కూడా తమ భార్యని తమ స్థలాల్లో కనుగోలే. మోషే తన స్థలంలో కనుక్కోలే, యోసేపు తన స్థలంలో కనుక్కోలే, సంసోను తన స్థలంలో కనుగొనలే. తన భార్యను కనిపెట్టడానికి మరో స్థలానికి వెళ్ళి రావాలా. ఎస్ఆర్నో మళ్ళీ వెంటనే వస్తుందా ఆమె? రాదు. అయ్యా సంసోన్ గారు భార్యను ఎన్నుకున్న వెంటనే వచ్చిందా? ఈరోజు మనం ఎన్నుకున్నాడు, వెళ్ళామా? ఎంగేజ్మెంట్ రూమ్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, ఇంకా దగ్గరికి వెళ్ళలే. ఎస్ఆర్నో మనం తిమ్నాతుల్లో ఉన్నాం ఇంకా. ఎస్ఆర్నో దేవుడి యొక్క జీవితం అంతా కూడా ప్రతిబింబించడానికి చక్కగా ముందుగానే విశ్వాస పెద్దలు దేవుడు ఏర్పాటు చేసి పెట్టించాడు. ఎస్ఆర్నో అంతేకాకుండా న్యాయాధిపతులు 15వ అధ్యాయము 11వ వచనము. అందుకు జనులలో 3000 మంది ఏతాములోని బండ వద్దకు పోయి సంసోనును చూచి, ఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? ఫిలిష్తీయులు మనం అందరినీ ఏలేవారయ్యా. ఈ యూదా ప్రజలందరూ కలిసి ఏ ప్రజల కోసం అయితే ఇతను యుద్ధం చేస్తా ఉన్నాడో, ఏ ప్రజల పక్షముల కొరకైతే దేవుడు నియమించాడో ఆ ప్రజలే, తన సొంత ప్రజలే ఇక్కడ సంసోను తృణీకరిస్తున్నారు. వారు అంటారు, సంసోను నీకు తెలీదా, మనల్ని ఏలేవారు ఫిలిష్తీయులు కదా. తర్వాత నువ్వు మాకేం చేసావయ్యా అని తన ప్రజల కోసము విడుదల పొందించడానికి వచ్చిన విమోచకుడుగా పనిచేయబడవలసిన ఈ వ్యక్తిని తన ప్రజలే తృణీకరించేశారు. ఎవరు కూడా తన వారని చెప్పి అంగీకరించడానికి వీలు లేకుండా ఒకానొక స్టేజ్ రాగానే తన వారే తనను తృణీకరించేశారయ్యా. ఇసానో యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. ఎవరు? యేసు ప్రభు వారు. ఎవరైతే మెస్సయా 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 అని ఎదురు చూస్తున్న తన సొంత ప్రజల యొద్దకి ఆ మాటల నెరవేర్పుగా వచ్చి వారి మధ్యలో తను విశదముగా బయలుపరుచుకున్నప్పుడు కూడా ఆయన స్వకీయులు అంగీకరించలేదు. మన పైన అధికారి ఎవడు? రోమేగా. మన పైన అధికారి ఎవడు? ప్రధాన యాజకుడేగా. నువ్వెవరు? సంసోను జీవితంలో అలాగే జరిగా. ఏమని? ఫిలిప్పీలు కదా మనం లేనేది. నువ్వెందుకు వచ్చావు? నువ్వు మాకేమైనా చేసావా? సార్ ఈ దగ్గరికి వచ్చి కూడా మనల్ని ఏలేదు ఎవరు? రోమీలుగా. మనల్ని ఏలేదు ఎవరు? ప్రధాన యాజకుడుగా. నువ్వు మాకేమైనా సూచన చూపించావా? మేము అడిగాం నిన్ను వచ్చి, నిన్ను నమ్మునట్లుగా మాకేమైనా సూచన కనపరచమని. యోనా సూచన చెప్ప మరో సూచన చెప్పి పంపించేసావు. నువ్వు మాకేమైనా చేసావా? ఏమి చేయలేదు. తన సొంత ప్రజలే ఎవరి కోసమైతే వారు పంపబడి ఉన్నారో, పంపబడినటువంటి ఆ వ్యక్తులు ఎవరి కోసం వచ్చారో ఆ ప్రజలే తమ కోసం ఏం చేశారని తృణీకరించారు. ఎస్ఆర్నో అయ్యా ఇది వింటున్నారు కదా. ఇప్పటి వరకు అయింది ఎన్ని? 5 ఒకసారి 5 మళ్ళీ ఒకసారి చూడండి. మొదటిది ఏంటిది? దూతల ద్వారా జన్మ ముందుగానే ప్రకటించబడింది. ఇది దేవుడి భార్యకి జరిగిందా? దేవుడి భార్యకు జరిగినా? రెండో ప్రశ్న. రెండోది, నాజీరులుగా ఉండుట ఎవరికైనా జరుగుతుందా మనలో? ఇక్కడ ఏదైతే సంసోనులో క్రీస్తులో కనబడుచున్నదో డిట్టో నీలో నాలుగు జరుగుతుంది. రోజున నేను ఈరోజు అనువాదము చేయబడుతున్నటువంటి ఒకప్పుడు పలకబడిన దేవదూతల చేత పలకబడిన వాక్యాన్ని మనము
ఎస్ ఆర్ నో? అందుకే కదయ్యా మన కోసం తయారు చేయబడుతున్న భూమి దగ్గర దేవదూత నుండి జయధ్వనులు పాడుతున్నారు, హర్షధ్వనులు చేస్తా ఉన్నారు. ఎస్ ఆర్ నో? మన పోలికన మన వాట్ యు కాల్ దట్, మన చేద్దామా? ఆ మనలో నిత్యత్వంలో ఉన్నవారు అందరూ ఉన్నారు. ఈజ్ ఈవెన్ స్పీకింగ్ టు ద ఏంజెల్స్. దేవదూతలతో కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఏదైతే సారూప్యతలు చెప్తున్నాడో ఇది క్రీస్తుకి సంబంధించిన మాత్రమే కాదయ్యో, ఈరోజు మనలకు కూడా వస్తా ఉంది. రెండోది అయిపోయింది, మూడోది ఏంటిది? వి ఆర్ బార్న్ టు బి డెలివరర్స్. ఎస్ ఆర్ నో? మనం వెలిగించబడేది మన కోసం మాత్రమే కాదు, అనేకులకు వెలుగందించడానికి. ఎంతమంది అయితే దేవుడి తట్టున అనేకులను తిప్పుతావారు ఆకాశమునందు వెలిగే జ్యోతుల వలె ఉంటారు. వి ఆర్ ద రిడీమర్స్ బికాజ్ వి ఆర్ రిడీమ్డ్. విమోచించబడిన వారందరూ కూడా విమోచకులు అవుతారు. ఎస్ ఆర్ నో? ఈ రోజున తీర్పు తీర్చుచున్నటువంటి ఆ దేవుడి ప్రజలు, దేవుడు తీర్పు తీర్చుచుండగా తీర్పు తీర్చబడుతున్న మనము ఒకరోజు తీర్పు తీర్చబడే వారం అవుతున్నాము. ఎస్ ఆర్ నో? తర్వాత ఏంటది? మన భాగస్వాముల సంగతి చూస్తే అట్టగే ఉంటుంది అయ్యా. మన భాగస్వాముల సంగతి చూస్తే అట్టగే ఉంటుంది. ఎట్లుంటుంది తెలుసా? మన దగ్గర ప్రాంతం ఉండదు, కులం ఉండదు, మనవారం ఉండదు. ఎట్లుంటుందంటే చుట్టుపక్కల నువ్వు నీ పిల్లలకు పెళ్లి చేస్తుంటే నీ బంధువులు ఖచ్చితంగా ఎట్టాగైతే సంసోను తల్లిదండ్రులు సంసోన్ అన్నారో, మనలో ఎవరు లేరా, మన ఊళ్ళో ఎవరు దొరకలేదా, మన ప్రాంతంలో ఎవరు లేరా అని ఎట్టా అన్నారో మాటలు, అట్టకి మీరు మాటలు పడరా అయ్యా? పెళ్లి చేసిన పడరా? సేమ్ ఇట్ట సంసోని కూడా సంసోన్ తండ్రి అట్లాగే అన్నారు. మనం కూడా అట్లా కనబడతాం. నన్ను కూడా అన్నారు, నా పెళ్ళి అదే జరిగింది, నీ పెళ్ళి అదే జరిగింది. దేవుడి ప్రజలలో ఉండేటువంటి వారి యొక్క వర్గము పేరుటగే ఉంటాయి. మన ఊరు లేదా, మన కులం లేదా? అరే కనీసం మన రాష్ట్రం అన్నా చేసుకోరా, లాస్ట్కి ఎట్లీస్ట్ ఇక అయినా లేదు. ఎస్ ఆర్ నో? ఎక్కడ అవే సారూప్యతలు ఖచ్చితంగా కనబడతా ఉంటాయి అయ్యా. ఇది దేవుడి యొక్క ఎన్నిక. అంతకంటే ముందు పెట్టబడిన విశ్వాసుల వర్గాల చట్టబడిన చిట్టాల యొక్క పెద్దల యొక్క లక్షణాలు ఈరోజు మనలో కూడా అవి ఉన్నాయి. మనం ఆస్తి చూడము, అంతస్తు చూడము, అందాలు చూడము, ప్రాంతాలు చూడము, మనము బలహీనతలు చూడము, దేవుడి చిత్తాలు చూస్తాం. మనం ఈ ఎన్నికలు మాత్రమే చూసుకొని ముందుకు పోయే ప్రజలం మనం. ఆమేన్. తర్వాత తన సొంత ప్రజల చేతే తృణీకరించబడుట. మీ బంధువుల చేత తృణీకరించబడిన వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి, నాకు మీ మీద డౌట్ వస్తుంది. నాకు విన్నారా? సద్భక్తి చేసే ప్రతి ఒక్కరిని బంధువులు తృణీకరిస్తారయ్యా. మన చుట్టూ ఉండాలి అందరూ అల్లేగా, కరెక్టేనా కదా? కొంతమందికి బంధుత్వాలు తృణీకరించేస్తాయి, కొంతమందికి సొంత కుటుంబమే తృణీకరించేస్తాయి. మరి కొంతమంది విశ్వాసాలు ఎలా తెలుసా? తమ భాగస్వాములు కూడా తృణీకరించి తమ పిల్లలు తృణీకరించే స్థాయిలో ఉన్నారు. దేనికి? సద్భక్తి చేస్తున్నందుకు, దేవుడి చేత వాడబడుతున్నందుకు. మన బంధువులు ఈ రోజున మనల్ని చేర్చుకోరు, దేనికి పిలిచారు రారిల్లు అని చెప్పి మనల్ని వదిలేశారు. కరెక్టేనా? మన కుటుంబీకులు కూడా అంతే. మన కుటుంబీకులు కూడా మనతో పాటు కలిసి అనుకున్న చాలా మంది కుటుంబాల్లో భాగస్వాములు తృణీకరించుకున్న వారు లేకపోలేదు. సద్భక్తి చేయుట వలన మాత్రమే. తమ సొంత స్వకీయులే చేర్చుకోరు, నిజంగా చేర్చుకోరు. బంధువులు చేర్చుకోక కొంతమంది, తల్లిదండ్రులు చేర్చుకో కొంతమంది, భాగస్వామి కుటుంబీకులు చేర్చుకోక కొంతమంది. నాన్న వారు నాకు దూరం అవుతారని మనం పాట పాడతాము. నాన్ను వారు దూరమైన నా తల్లిదండ్రులేన చేయి విడచిన ఏ క్షణమైనా ఆమేన్. తమ స్వకీయుల చేత ద్వేషించబడ్డానికి సిద్ధంగా లేకపోతే దేవుడి ప్రజలుగా ఈ విశ్వాస వర్గపు ఆ చిట్టాలో చేర్చబడినటువంటి వ్యక్తులుగా మనం ఉండలేమయ్యా. అందుకే దేవుడు ఏమో తెలుసా, నేను మీ మధ్యలో సమాధానం పంపవచ్చిత్రం తల్లించితిరా ఖడ్గమునే. ఖడ్గమా?
భార్యకు, భర్తకు, తండ్రికి, కొడుక్కి, బిడ్డకి, అక్క, చెల్లికి మధ్యలో వైరం పెట్టడానికి వచ్చానంటాడు ఆయన. అంటే ఏంటిది? తన ప్రజలుగా ఉండిన వారు ఖచ్చితంగా ఎవరి కోసమైతే తాము ఉన్నామనుకుంటారో తమ ప్రజల చేతే తాము తృణీకరించబడాలి. ఈ తృణీకరణ ఎదుర్కోవాల్సింది తప్పదిగా ఖచ్చితంగా. అందుకే అంటాడు, ఎవరు నా నిమిత్తము తన తల్లినైనను, తన తండ్రినైనను, తన భార్యను, అక్క చెల్లెలను, చివరికి తన ప్రాణమును సహా ద్వేషించకపోతే నాకు శిష్యుడు కానేరడు. తృణీకరించబడాల్సిందే. ఈ తృణీకరించబడిన జీవితం లేకుండా లేదు రాజకీయ నాయకులు బాగుంటారయ్యా, ఇన్ని గొడవలు ఉండని ఏదో మన పాత పరిచయాలు దాచిపెట్టుకుందాం మనం వచ్చి కలిసామంటారు. లోపల మాత్రం కుళ్ళు కుతంత్రాలు ఘోరంగా ఉంటాయి, బట్ పైకి మాత్రము అంటారు. మన దగ్గర అట్టు ఉండదు. మనము తృణీకరించబడాల్సిందే, బంధువు వదిలేయాల్సిందే, తల్లిదండ్రులు వదిలేయాల్సిందే. చివరికి కొంతమంది విశ్వాస జీవితంలో భాగస్వాములు వదిలేసిపోతారు ఇక. కరెక్టేనా? కానీ ఇలాగూ వారందరి చేత తృణీకరించబడడానికి, వాళ్ళందరి చేత చేర్చబడకుండా ఉండడానికి సిద్ధంగా ఉన్నామా? ఒక ఆయన అంటాడు, మూర్ఖురాలు మాట్లాడుతున్నాను అని. ఏం చేశాడు? భాగస్వామిని నీ ఇష్టం వచ్చింది బో, నేను మాత్రం దేవుని శపించా నిలబడ్డాడు అక్కడ. భాగస్వామితో గొడవ పడినాడు ఒక ఆయన. ఎస్ సార్ నో అంతేనా కదా? ఇంకొక ఆయన, దేవుడు పిలుపు వచ్చింది నాకు. ఎవరా దేవుడు? యెహోవా. ఎక్కడున్నాడు? ఎట్లుంటాడు? ఎప్పుడు ఇనలేదే, అయినా సరే పిలిచాను, నేను పోతున్నా. అరే వద్దురా బేట అన్నా సరే నేను పోతున్నా. యామ్మ సారా నువ్వు కూడా పోతావా? మా ఆయన ఏముంటా నేను ఆడ చెలపాయ. తల్లిదండ్రులు వదిలిపోయిరా? ఎస్ సార్ నో. మోషే చూడండి ఎంతమంది వదిలేసిపోయాడు, ఎంతమంది వదిలేశాడు? బాల్య దశలోనే తల్లిదండ్రులు వదిలేడు, యవ్వన దశలోనే రాజరికాన్ని, రాజభోగాన్ని వదిలేశాడు. అన్ని వదిలేసుకుంటూ తిరుగుడే. ఎక్కడ స్థిరుడుగా ఉండి అందరి చేత అంగీకరించబడిన వాడికి ఉండడు. పోని చివరికి ఇజ్రాయేలుల కోసం వచ్చి చూస్తే వారు తృణీకరించబట్టే. ఎవడు తృణీకరించినాడు? ఇజ్రాయేలు. మిగతా వాళ్ళు తృణీకరిస్తే సరేలే మన గురించి అర్థం కాలేదు అనుకోవచ్చు, ఇంటోళ్ళే తృణీకరించబట్టే. ఏమని? నీతోనే మాట్లాడతారు దేవుడు, మాతో మాట్లాడ్డా అని అహరోను మిరియాముల చేత తృణీకరించబడబట్టే. ఈ తృణీకరణ మన జీవితాల్లో ఖచ్చితమైన నియమం ఇది. అందుకే దేవుడు అంటాడు, ఈ లోకం నన్ను తృణీకరించింది, యజమానుని నన్నే తృణీకరిస్తే మిమ్మల్ని తృణీకరించదా? ఇప్పుడు మీరు ఏ బంధాలు చూస్తున్నారో దానిలో 95%, 99% ఇవన్నీ మన జీవితాల్లో జరగాలి. అదే సారూప్యత మనం నివసించినప్పుడు అయ్యా నీకు అనిపించవచ్చు, నేను పెద్దగా ఫలభరితం అవుతుంటే నాకు అనిపించట్లేదు, కానీ తృణీకరించబడ్డావా? డెలివరీగా పనిచేస్తున్నావా? నిజంగానే దేవుడు సంసోను వాడినట్టుగా వాడబడుతున్నావా? డన్. యూ విల్ బి ఇన్ ద లిస్ట్ ఆఫ్ హాల్ ఆఫ్ ఫేమ్, హాల్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస వర్గంలో చేర్చబడుతున్నటువంటి ఆ యొక్క చిట్టాలు మనం చేర్చబడతాము ఎప్పుడంటే మన జీవితం అంతా ఉన్నప్పుడు. కానీ అయ్యా మరి సంసార జీవితం పెద్దగా ఫలభరితమైనట్టుగా, విజయవంతమైనట్టుగా, గొప్ప స్టోరీ అని చెప్పుకున్నట్టుగా ఏమీ లేదు కదయ్యా. ఉండదు, కనబడదు అంతే. నెరవేర్పులో మాత్రము దేవుడు అడుగు జాడలో నడిచిన జీవితాలు. అయ్యా నువ్వు దేవుడు ప్రజలతో ఏం చేశారా? దేవుని కోసం ఏం చేశారు? పెద్దగా ఏం చేసిన? నేను ఏం చేసిన? ఆయన ఎవరో దేశాన్ని పరిపాలించి ఆయన బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాడు. పెళ్ళైన తర్వాత బ్రహ్మచర్యం నాకు అర్థం కాలేదు కానీ పాటిస్తూ ఉన్నాడు. దేశం కోసం ఒంటరిగా నివసిస్తున్నాడు అని చెప్పి గొప్ప పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఆయన అది చేశాడంట. మరి మనం ఏం చేసాము? ఏం చేశాను నేను? ఏం చేశారమ్మా? అరే ఎట్లాగైతే నేను సంసోను గురించి చెప్పి మీరేమి చెప్పలేక, కానీ సంసోను జీవితం మాత్రం క్రీస్తు జీవితాన్ని పోలి ఎలాగ నడుచుకుందో మన జీవితాలు అలాగే పోలి నడుచుకుంటున్నాయి. ఎన్ని 5 అయినాయా? 6వది ఏంటి తెలుసా? శ్రమలు. క్రీస్తు ఎలాగూ శ్రమ పడ్డాడో సంసోను అలాగే శ్రమ పడ్డాడు. ఈసారిలో క్రీస్తు శ్రమపడిన విధానానికి, సంసోను శ్రమపడిన విధానానికి ఎలా తెలుసా? మంచిగా గమనించాడు. ఇద్దరు కూడా శత్రువుల చేత బంధించబడ్డారు. ఇద్దరు కూడా. ఈయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకుని బయటకు రాగానే ఇతన్ని బంధించేశారు, యేసు ప్రభుని. ఎసారో తర్వాత ఇక్కడ సంసోను ఫిలిస్తీన్ల చేత ఆయన బంధించబడ్డాడు. ఎసారో
కరెక్టేనా? ఇప్పుడు ఈయన బంధించబడ్డానికి గల కారణమేమి? సంసోను భార్య కోసం దిగివచ్చుటయే ఆయన బంధించబడ్డానికి కారణమైంది. క్రీస్తు ఎందుకు బంధించబడ్డాడు? తన భార్యను విడుదల కలిగింపజేయడం కోసము, తన ప్రేమించుచున్న భార్యను పరిపక్వతలు తీసుకోవడం కోసమే ఆయన బంధించబడ్డాడు. ఆయన ఈ రోజున దేవుడు ప్రజలు బంధించబడతారు, మహాసభలకు అప్పగించబడతారు, అయ్యా విమర్శకు లోనవుతారు. దేని విషయంలో? క్రీస్తు యొక్క భార్య విషయంలోనే. చెరసాల్లో వేయబడ్డారు. దేనికి? దేవుని యొక్క భార్య పరిపక్వ దశగా రావడం విషయంలోనే. ఎగ్జాక్ట్ మీరు ఎక్కడ చూసినా ద మోస్ట్ రిసెంబ్లెన్స్ లైఫ్ స్టైల్, యోసేపు తర్వాత అత్యంత సమీపమైన జీవనము నిజంగా సంసోనే కనబడతా ఉంటుంది. అన్ని వేళల్లో పుట్టుకకు మునుపు, గర్భములో బీజం పడ్డానికంటే మునుపు మొదలు పెట్టుకొని చివరి మరణం అయ్యేంత వరకు కూడా యేసు ప్రభు జీవితాన్ని కొనసాగిస్తూ తీసుకొచ్చినాడు. ఆయన అద్భుతమైన జీవితం. ఎట్లా బంధించబడ్డాడు? ఆయన భార్య కోసం రాగానే అక్కడ బంధించబడ్డాడు, ఈయన భార్య కోసం రాగానే క్రీస్తు బంధించబడ్డాడు. ఎసారో ఇద్దరు కూడా శత్రువుల చేత చుట్టుముట్టబడ్డారు. ఎసారో ఇప్పుడు గెత్సెమనే తోటలో ఉన్నాడు. ఈయన ఉన్నాడో లేదో అప్పటికే తోట చుట్టూ మొత్తం గుమిగూసేశారు. ఎసారో ఈయన గుడారంలో ఉండడో లేదో మొత్తం గుడారం చుట్టూ ఫిలిస్తీన్లు గుమిగూడేశారు. కరెక్టేనా? ఎసారో మొత్తం గుమిగూడేసేసారు. దేనికి ఇలాగ జరుగుతుందయ్యా అంటే, అయ్యా వారి జీవితాలు అంతే. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? నీకు తెలుసో తెలియకుండానే నువ్వు క్రీస్తు యొక్క పలకబడినటువంటి ఆ దేవదూతల యొక్క మాట, ఆ వాక్కు అనువాదము నీ జీవితంలో ఎలా జరుగుతుందో కూడా నీకు తెలియట్లే. నాకు తెలియకుండానే తృణీకరించబడ్డా. నా తల్లిదండ్రుల చేత తృణీకరించమని నేను ఆశపడలే. ఎవడు ఆశపడతాడయ్యా? నా బంధువులను తృణీకరించాలని, నా తల్లిదండ్రులను తృణీకరించాలని, నా పిల్లలు కానీ నా కుటుంబీకులను మనం ఆశపడతామా? అయినా అది జరుగుతుంది. ఎందుకు తెలుసా? సంసోను జీవితంలో జరిగినట్టుగానే, క్రీస్తు జీవితంలో జరిగినట్టుగానే మన జీవితంలో జరిగింపజేసి క్రీస్తు వలె మనం నడిచినట్టుగా చేస్తా ఉంది. అది ఎక్కడో ప్రయాణాలు. ఎస్ఆర్నో మన జీవితాలన్నీ అంతే. సంసోను జీవితం అంతా కూడా అలాగే సాగుతోంది. దేవుడి ప్రణాళిక బలహీనుల గుండా నెరవేర్పులో జరిగిచు తీసుకొస్తా ఉంటాడు ఆయన. అందుకే ఈ మర్మాలను ఈ పెద్దలు గమనించి దీని విషయం కన్నా క్రీస్తు నిమిత్తమైన నింద ఎంతో గొప్ప అని వారు భాగ్యంగా ఎంచగలిగారు. అమ్మో, ఈ రాజరికముల కన్నా సహోదరులతో శ్రమ అనుభవించుట గొప్ప అని వాళ్ళు గమనించగలుగుతున్నారు. వారు మర్మలు చూడగలిగారు. బలహీనుల గుండా దేవుడు తన ప్రణాళిక నెరవేర్పు జరిగించు క్రీస్తు జీవితానికి సారూప్యమైన జీవితాన్ని జీవింపజేసి తన వలె భక్తి జరిగించు మనకు తెలియకుండా జరుగుతుంది. అది మీరు వింటున్నారో లేదు నాకు అర్థం కావడంలా. మనకు తెలియకుండానే ఆ భక్తి నెరవేర్పు జరిగింపజేయిస్తా ఉన్నాడు ఆయన. మనకు తెలియకుండా మన నుంచి ఫలోత్పత్తి చేయిస్తున్నాడు ఆయన. భక్తి, దైవ భక్తి అంటే ఏంటయ్యా? దైవ భక్తి పరిపూర్ణమైన స్వరూపంలో దైవభక్తి. దైవభక్తి అంటే ఏంటిది? సహనం అంటే ఓర్చుకుంటా, అంతేనా? విశ్వాసం అంటే సరే, దాని గురించి మాట్లాడితే మళ్ళీ వేరే టాపిక్ అయితే. సరే, ఇంకోటి ఆశ నిగ్రహం అంటే కోరికలను నియంత్రించుకోవాలి. ఏ కోరిక? నాకు పలానా బండి కావాలి, నియంత్రించుకో. పలానా తిండి కావాలి, నియంత్రించుకో. పలానా చోటు కావాలి, నియంత్రించుకో. దేవుడి చిత్తంలో లేని ఏదైతే నీ కోరికలతో పాటు నియంత్రించుకోగలగాల. నీ అంతే. ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్ అని ఉంటుంది. సెల్ఫ్, నిన్ను నువ్వు అది చేయకుండా ఉన్నట్లుగా ఆపగలగాల. నీకు అనిపిస్తుంది చేయాలని, ఏదో లాభం కలుగుద్దనో, ఏదో లబ్ధి కలుగుద్దనో, నీకు మేలు ఉంటుందనో చేయాలని నీ కోరిక కలుగుతుంది. కానీ ప్రభు చిత్తంలో లేదా నువ్వు నియంత్రించుకొని అడ్డగించుకొని ఆపేసేయాలి. అదే సెల్ఫ్ కంట్రోల్. అది మాటలో అవ్వచ్చు, చూపులో, తలంపులో, క్రియలు, నడకలు అన్నిట్లో అవ్వచ్చు. తర్వాత దైవభక్తి అంటే, అయ్యో దైవభక్తిని గురించిన మర్మము నిరాక్షేపముగా గొప్పదై ఉన్నది. మనం దాని గురించి మాట్లాడుతున్నాం ఈ రోజున. దైవభక్తి అంటే ఏంటిది? ఆ లోపల ఎవరో చెప్పారు, గాడ్ బ్లెస్ యు తల్లి, క్రీస్తులాగా నడుచుటే దైవభక్తి. ప్రవక్త చెప్పిన గొప్ప నిర్వచనం మర్చిపోకండి. ఈ 7 పరిపూర్ణమైనటువంటి మెట్లలో, 7 మానవుడికి కావాల్సిన మెట్లలో ఇది ఒక్కటి అత్యంత మర్మయుక్తమైన చెప్పబడింది. నిరాక్షేపముగా గొప్పది. విశ్వాసం అనేది మర్మమేనా? విశ్వాసం అనేది మర్మమేనా? ప్రేమ అనేది మర్మమేనా?
ఖచ్చితంగా. కానీ దీంట్లో ఈ 7 దైవభక్తి అనేది చాలా గొప్ప మర్మం. దైవభక్తిని గుర్చిన మర్మము నిరాక్షేపముగా, అంటే అన్డౌటెడ్లీ, వితౌట్ ఎనీ డిస్కషన్, దిస్ ఈజ్ ద హైయెస్ట్ గ్రేటెస్ట్ మిస్టరీ అమాంగ్ ది ఆల్ మిస్టరీస్. ఇప్పుడు ఏందా మిస్టరీ? క్రీస్తులాగా నడవాలా. క్రీస్తులాగా అంటే జన్మ క్రీస్తులాగే ఉండాలా, పర్పస్ కారణం క్రీస్తులాగే ఉండాలా, నడవడిక క్రీస్తులాగే ఉండాలా, శ్రమలు క్రీస్తులాగే ఉండాలా, గమ్యం క్రీస్తులాగే ఉండాలా. ఈ దైవభక్తిలోనే సంసోను క్రీస్తుకు దగ్గర వాడయ్యాడు. ఎసార్నో ఈ రోజున మన జీవితాలు అలాగే చేయబడుతున్నాయి. దైవభక్తిలో మనకు తెలియకుండా క్రీస్తు లాంటి జీవితం జీవించబడడంలో క్రీస్తుకు దగ్గర వరమయ్యాం. ఎసార్నో అంతేనా కదా? అంతేందుకు శత్రువుల చేత బంధించబడుటలో కూడా ఏమయ్యారు? ఇరువురు సమానమే. ఈరోజు మనం కూడా అంతేనా కదా? ఇది ఎన్నోది? శత్రువుల చేత బంధించబడుటలో సైతము క్రీస్తుని ఎలాగ అప్పగించారో మనల్ని కూడా అట్లాగే అప్పగిస్తారు. మీరు అప్పుడు ఏం మాట్లాడుతున్నారో మీరు భయపడకుడి, మీ నోటికి మాటలు అందించేవాడని నేను అంటాడు ఆయన. క్రీస్తుకి జరిగింది మనకు జరగాల. సంసోనులో జరిగింది అదే, అందుకే ఆయన వర్గంలో చేర్చబడ్డాడు. మనకు జరుగుతుంది అదే, జరగబోయేది అదే, మనం కూడా అదే వర్గంలో చేర్చబడతాము. ఆమేన్. తర్వాత మరొకటి చూపిస్తాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 29వ వచనం. ఆ గుడికి ఆ ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని. ఇప్పుడు చూడండి, నేను ఇంత చెప్పినాక మీకు ఇప్పటికి అర్థం కావాల. ఎంత సంసోను చచ్చిపోవడానికి చివరి దశలో ఇట్లున్నాడు. ఏంది? సంసోను చచ్చిపోవడానికి చివరి దశ ఎట్లున్నాడు? కుడిచేయో దిక్కు, ఎడంచో దిక్కున్నాడు. ఇటు ఎవరున్నారు? ఎగ్జాక్ట్లీ. యేసు ప్రభు జీవితం కూడా అంతే. ఆయన సిలువలో మరణించి వచ్చినప్పుడు కూడా ద పోస్చర్, చనిపోయేటప్పుడు అది కూడా అంతే, సేమ్ టు సేమ్. కరెక్టేనా? కొద్దిపాటి వ్యత్యాసాలు ఉంటాయి కానీ సమానం దగ్గర అలాగే ఉండాలి. అందుకే అపోస్తుల మరణాలు చూడండి, సిలువ వేయబడ్డారు, రివర్స్లో సిలువ వేయబడ్డారు, రాళ్ళతో కొట్టి చంపబడ్డారు. ఎట్లాగైతే ఉమ్ము వేయించబడ్డాడో దేవుడు యేసుప్రభు వారు, అట్టగా ఆయన ప్రజలు కూడా ఆయన నమ్మినటువంటి అపోస్తులు అలాగే చంపబడుతున్నారు. హతసాక్షుల విషయంలో ఇది నెరవేర్పు జరుగుద్ది. ఎలాగైతే చంపబడ్డానికి ముందు కుడి చేయటు ఎడం చేయటు చేతులు చాపబడినటువంటి చేతిలో అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్స్ ఎలా కలిగి ఉన్నాడో సేమ్ టు సేమ్ క్రీస్తు యొక్క శిలువ మరణం కూడా అలాగే ఉంటుంది. ఏమని? ఆయన చెయ్యి 2 చేతులు కూడా శిలువపై నిలబెట్టి ఇట్ట కాదు, ఇట్ట అనుకునేవారు. మళ్ళీ ఇదేంటి? ఇది మ్రాను స్టోరీలు పక్కన పెట్టండి. మ్రాను స్టోరీలు లేవు, సిల్వర్ స్టోరీలే. ఇచ్చినారా? మ్రాను స్టోరీ లేవు, ఇది సిల్వర్ స్టోరీ. ఇది ఈ మ్రాను సిద్ధాంతాలు ఉంటాయి, అవన్నీ తప్పు. వాడి జోలికి పోబాకండి. ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుంది. దీన్ని ప్రవక్త ఎలా చూపుతాడు? జక్క ఎక్కిన కొమ్మలో ఆ యొక్క ఇది సిలువ క్రాస్ లాగా ఉన్న దాంతో పోలుస్తాడు. మరి అంతేకాకుండా ఎలాగైతే తన ప్రవక్త తన పిల్లల్ని, ఇది యోసేపు పిల్లల్ని ఆశీర్వదించినప్పుడు మార్పిడి జరిగిన చేతుల వల్లే ఆ సిలువ యొక్క క్రిస్ క్రాస్ను పోలుస్తాడు. వీళ్ళు మ్రాణ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి వర్తమానంలో ఉన్న అనేకమైనటువంటి ప్రవక్త ప్రస్థానాలను తప్పుగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు అవి. మ్రాను లేదు, మ్రాను వేరు. ఆ పదాల యొక్క అమెరికా దాన్ని వాడబడే ప్రస్థానాలు వేరు, కానీ మ్రాను కాదు, ఇట్స్ సిలువ క్రాస్. ఈ సిలువలో ఇటువైపు ఒకటి పెట్టబడుతూ ఉంది. ఇదే రీతిగా సంసోను యొక్క మరణం కూడా జరిగింది. ఎస్ఆర్నో సారూప్యత కనబడుతుందా? ఇది హతసాక్షులు ఎక్కువగా కనబడతా ఉంటుంది. కరెక్టేనా? హతసాక్షుల్లో ఎక్కువగా కనబడతా ఉంటుంది. మరొక సారూప్యత మీద చూపెడతాను చూడండి. అదే 16వ అధ్యాయము కొంచెం పైకి వెళ్తే 28వ వచనం చూడండి. చాలు. ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్లో మీరు చూస్తే క్రై అని ఉంటుంది, చాలా భాషలలో. ఏంటంటే చనిపోవడానికంటే మునుపు దే హ్యాడ్ ఎ బిగ్గెస్ట్ క్రై ఆర్ ఎ ప్రేయర్. చనిపోవడానికంటే ముందు గొప్ప ఆర్భాట ధ్వని లేదా ప్రార్థన ఉన్నది. సిలువలో క్రీస్తులో ఉండేరా? అబ్సల్యూట్గా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సంసోను చనిపోవడానికంటే మునుపు, తండ్రి ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వు,
అని ఒక గొప్ప ధ్వని అలాగ చేశాడో, గొప్ప ప్రార్థన అలాగ చేశాడో, యేసు ప్రభు కూడా తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగరు, వీరిని క్షమించుడి అని చనిపోవడానికంటే మునుపు ఖచ్చితంగా హతసాక్షుల, ముఖ్యంగా చెప్పి హతసాక్షుల గురించి చెప్తున్నా, వారిలో ఇలాంటి కార్యాలు చోటు చేసుకుంటాయి. స్టెఫెన్ చనిపోయేటప్పుడు ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయొచ్చు, చేతులు పైకెత్తి తండ్రి వీరేమి చేయొచ్చు నాకు తెలియదు, వీరిని క్షమించుడి. హతసాక్షులు అయ్యేవారు ఎగ్జాక్ట్గా వారి జీవితాల్లో ఇదే జరుగుతూ వస్తుంది. క్రీస్తు ఆత్మను పొందుకొని క్రీస్తు మనసు చేత నింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తుంటారు. తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించుడి అంటారు. సంసోన్లో అదే కనబడేను, మరియు క్రీస్తులో అదే కనబడను. ఎన్నేనయ్యా? మొదటిది దూతల ద్వారా ప్రకటించబడిన జన్మ, 2 నాజీరు చేయబడ్డ, 1 భౌతికము, 2 ఆత్మీయము, 3 విమోచించబడ్డానికి అనే కారణము, 4 అన్య స్త్రీని ఎన్నుకొనుట, 5 స్వకీయుల చేత తృణీకరించబడుట, 6 శ్రమలు, 7 మరణంలో కూడా చేతులు చాపబడుతున్న విధానం. సార్ అదేనా? తర్వాత 8 చనిపోవడానికంటే మునుపు ఆర్భాట ధ్వని. సార్ 9 రాసుకోండి. అదే 15వ అధ్యాయం 13వ వచనం చూడండి. 15, 13. అందుకు వారు అలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కొట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 క్రొత్త తాళ్ల చేత అతని కట్టి ఆ బండ ఎద్దు నుండి అతని తీసుకొని వచ్చిరి. అందుకు అతడు లేహికి వచ్చిన వరకు ఫిలిస్తీన్లు అతని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్లు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె నాయను, సంకెళ్లను అతని చేతుల మీద నుండి విడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపాను. చాలు. ఇదొక చోట. మరొక చోట ఫిలిస్తీన్ల యొక్క దేవాలయంలో అతనిని కట్టినప్పుడు అతడు ఫిలిస్తీన్ల చేత అపహాసించబడ్డాడు. ఆయన ఎసార్నో ఏది ఒకప్పుడు గాడిద ఎముకతో చంపిన నువ్వేనా? సంసోను ఏది బలం ఎక్కడా? వేర్ ఇస్ దట్ యువర్ స్ట్రెంగ్త్? ఎసార్నో తన శత్రువుల చేత తను చనిపోబడ్డానికంటే మునుపు అపహాసించబడి ఉన్నాడు. ఎవరు? సంసోను. క్రీస్తులో జరిగిన క్రీస్తులో ఏమని ఇగో వస్తాడు, వచ్చి ఇటు కొడతాడు, కొట్టి చెప్పు నేను ఎవడు కొట్టాడు చెప్పు, ఇప్పుడు నువ్వు ప్రవక్త అయితే నేను ఎవరు టచ్ చేశారు చెప్పు, అవునా అని యేసు ప్రభువును కూడా అపహసించినారు. ఎస్ఆర్నో కరెక్టేనా? ఇప్పుడు ఇది కూడా మనకు జరుగుద్దా? జరిగి తీరాలి. ఆ కారణముగా ఎవడైనా మీపైన అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు, మిమ్మల్ని అపహసించినప్పుడు మీ ఫలము పరలోకంలో అధికమవుతుందని మీరు నమ్ముడి. ఖచ్చితంగా మనం అపహసించబడతాము. నోవాహు అపహసించబడ్డాడు. సార్నో ఏమని? ఓరు నాయన, అసలు ఇంత గొప్ప వర్షమే ఎప్పుడు చూడలేదురా బాబు, నువ్వెప్పుడు చూసావు? ఇంత పెద్ద ఓడెందుకు? ఈ 120 నిర్మాణం ఎందుకు? సార్నో మనం కూడా అపహసించబడతాము. అరే పిల్ల జల్లకి ఏమైనా దాచిపెట్టురా, రేపు పొద్దున పిల్లకాయలకి ఏమైనా ఉపయోగపడుతుందిరా, మొత్తం అంతా కూడా దేవుడు 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 అంటావేమిరా అని మనల్ని కూడా అంటారు. అన్న అపహసిస్తున్నారా? మనం కూడా ఖచ్చితంగా అపహసించబడతాం. అన్ని వేళలలో క్రీస్తుకు జరిగింది మనకు జరగాలి. ఇదే అక్కడ ఉన్నటువంటి ఆ సంసోను జీవితంలో మనకు కనపరచబడింది. అదే అపహసించబడుటలో కూడా వారిద్దరూ సారూప్యతలనే కలిగి ఉన్నారు. ఎసార్నో తర్వాత 16వ అధ్యాయం 5వ వచనం. మరొకటి ఎన్నైనా 9 10 16వ అధ్యాయం 5వ వచనం. ఫిలిస్తీన్ల సర్దారులు అయ్యా సర్దారులు వచ్చి ఆమె దగ్గర అంటారు ఏమని? ఆమెతో నువ్వేం చేస్తావు అంటే మెల్లగా లాలన చేయి, అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమెలాగో అతని గెలవచ్చును, మేము ఎట్ట గెలవాలో తెలుసుకో. మేము అతన్ని బంధించి అతని గర్వము అడుపుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 100 వెండి నాణెములు నీకు ఇచ్చదమని చెప్పేది. ఇస్తారో అక్కడ దెలీలా, ఇక్కడ ఎవడు? యూదాగాడు. అక్కడ డబ్బులకు అమ్మబడ్డాడు ఆయన.
ఇక్కడ డబ్బులకు అమ్మబడ్డాడు ఆయన. ఎస్ ఆర్ నో? దేవుడు అంటాడు అంత్య దినాల్లో సోదరుడు అప్పగించుకుంటాడు, ఒకడు అప్పగించుకుంటాడు. అలాంటి దినాలు వచ్చేసాయి ఈ రోజున. ఏ విధంగానైతే అక్కడ సంసోను డబ్బుల కొరకు అమ్మబడి ఉన్నాడో తన ప్రియుల చేతనే, ప్రియుడు అనబడ్డ వాడితోనే అప్పుడు దేవుడు అంటాడు, రా నా చెలికాడా, రా ముద్దు పెట్టి చూపించేసేయిగా, అమ్మేసేయి, నీ కొనుగోలు కంప్లీట్ చేసేయి, నువ్వు వాళ్ళు డబ్బులు తీసుకున్నావు కదా, పదార్థాన్ని ఇచ్చేసేయి. ఎసార్నో? అక్కడ ఎరుగక జరిగను, ఇక్కడ ఎరిగి జరిగను, కానీ జరిగినది రెండు కూడా డబ్బులకే అమ్మబడిను. యోసేపు అమ్మబడిందని చూస్తాం కానీ అయ్యా సంసోను అమ్మబడిందని మనం చూడం ఎప్పుడు. అసలు ఈ చిట్టాలో సంసోను యొక్క ప్రాధాన్యత ఎంతో చాలా మందికి తెలియదు. కానీ సంసోను జీవితము నెరవేర్పులో క్రీస్తు జీవితము, నెరవేర్పులో దైవభక్తి. ఎస్ఆర్నో? చాలా మంది సంసోను అన్న పేరు ఉందనుకో భయపడతారు కదా. ఎట్లుంటో తెలుసా, సంసోను అన్న పేరు పెట్టుకుంటే నేను కూడా ఫెయిల్యూర్ అవుతానా? ఉంటుందా? చాలా మందికి సక్సెస్ఫుల్ లైఫ్ స్టోరీ పేర్లు మోషే అని పెడితే బాగుండు, గెలిచినోడే, హానోక్ అని పెడితే బాగుండు, పీటర్ పాల్ రెండు పేర్లు కలిపితే బాగుండు. ఇది ఫెయిల్యూర్ లైఫ్ స్టోరీ పెడతారంటే మాకు సంసోన్ అని. ఈ పెద్దగా ఈయన పొడిచింది ఏముంది అనిపిస్తూ ఉంటుంది. కానీ అయ్యా నెరవేర్పులో దైవభక్తిలో సంసోన్ స్టోరీ యోసేపు స్టోరీకి ఏమీ తీసివేసింది కాదు. యోసేపు యొక్క జీవితంలో తాను చేసిన ఒకే ఒక తప్పిదం ఏంటి? తన సహోదరులతో అబద్ధమాడుట. ఒక్కటే చిన్న తప్పు. ఎక్కడ? తన సహోదరుల దగ్గర ఉండగా అతను ఏం చేస్తాడంటే సహోదరులకు పరిచయం లేనట్టే నటిస్తూ ఉంటాడు. ఎసార్నో? అక్కడ ఒక్క చిన్న తప్పిదము తప్ప ఏ తప్పిదము యోసేపు జీవితంలో కనబడదు. మనకి ఈ సంసోన్ గారి జీవితంలో కూడా అంతే. ఇక్కడ ఆ భార్య విషయంలోనే తన పొరపాటు తప్ప అంతకుమించి ఫిలిస్తీన్లను చంపడంలో ఏ లోటు లేదు. సూపర్ డూపర్ హీరోయిన్. ఎసార్నో? దేనికోసం నియమించబడ్డాడో దాన్ని ఖచ్చితంగా నెరవేర్పు జరిగించిన గొప్ప వ్యక్తి ఆయన. అందుకే సంసోను పేరులో ఏ లోపము లేదయ్యా. చాలా మంది సంసోను ఎందుకు పెట్టుకున్నావా అంటే సింహంలాగా చీల్చుతాడండి. మరి ఢిల్లీల సంగతి ఏందనగానే ఇక పెట్టి పిలుచుకున్నాం, ఏం చేద్దాం అనిపిస్తుంది, పెట్టారుగా పేరు పిలుచుకోవాల్సిందే అంటారు. కాదు, నెరవేర్పులో దైవభక్తిలో సంసోను స్టోరీ వేరు. చూసే కోరం కావాలి, మన కళ్ళద్దాలు మారాలి. ప్రత్యక్షత కళ్ళజోళ్ళ కూడా చూస్తుంటే సంసోను పేరు చాలా అద్భుతమైన పేరు. క్రీస్తు జీవితం కనబడతా ఉంటుంది దాంట్లో. ఎసార్నో? తర్వాత చూడండి, ఇక్కడ కూడా మత్తయి సువార్త 26:15 త్వరగా. ఎగ్జాక్ట్లీ. అక్కడ దెలీలా అప్పచెప్పడానికి 2 కారణాలు ఉన్నాయి. అయ్యా దెలీలా అప్పచెప్పడానికి 2 కారణాలు. ఏంటిది? డబ్బు, భయము. కరెక్టేనా? దెలీలా సంసోను అప్పగించడానికి 2 కారణాలు. ఒక డబ్బు కారణము, 2 భయం. ఎందుకంటే ఫిలిస్తీన్లు చంపేస్తా అంటారు, ఈమెను ఇలా తల్లిదండ్రులను కూడా శిక్షిస్తాను, భయపెట్టిస్తారు కదా. డబ్బు కారణము, భయం కారణము. క్రీస్తు అప్పగించబడ్డానికి కూడా ఇదే కారణము. ఎసార్నో? ఒకడికేమో ధనము, మరొకడికేమో భయము. ఎసార్నో? పేతురు లాంటి భయపడ్డాడు, భయపడలే. ఎసార్నో? ఇక్కడ భయము, ధనము, ఈ 2 కూడా క్రీస్తు అప్పగించబడటలో ముందు ప్రదర్శించబడ్డ గుణ లక్షణాలు. కానీ డిటో అక్కడ ఏది జరిగినో ఇక్కడ అదే జరిగిన. ఎసార్నో? మన జీవితాలు ఎట్లుంటాయి అయ్యా? మనల్ని నమ్ముతారా? మనం నమ్మట్లేదా? మనల్ని ఈజీగా అమ్ముతున్నారు, కానీ మన కంటికి కనబడట్లేదు. మనల్ని నమ్మేస్తున్నారు ఆల్రెడీ. మనల్ని నమ్మేసి మనల్ని ఎవడు పట్టించుకోడు, ఎవడు దాకడు, చూలు కూడా చూడడు. మన అమ్మబడితే నిర్లక్ష్యాలకు, మన అమ్మబడితే వారిలో నుంచి పక్కకు జరిగించబడిన దానికి మనం తృణీకరించబడిన ప్రజలమయ్యా. మనం ఎవరి చేత లెక్క చేయబడిన ప్రజలము, మనం అమ్మబడిన ప్రజలుగానే ఉన్నాం ఈ రోజున. ఎసార్నో? నిజంగానే ఆ సారూప్యతలు అలానే కనబడతా ఉంటాయి. సంసోను జీవితము క్రీస్తు జీవితాన్ని చూపించేది. వీటిలో నుంచే ఆయన మన జీవితాలను చూపిస్తూ ఉన్నాడు. ఆయన మన జీవితాల్లో జరగవలసింది కూడా అదే. తర్వాత ఇంకో విషయం దాంట్లోనే 16వ అధ్యాయంలోనే 30వ వచనం చదవండి. నేనును ఫిలిస్తీన్లు చనిపోదము గాక అని చెప్పి బలముతో వచ్చినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క, మంచి వినండి, మరణకాలమున ఆయన చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. అంటే బతికున్నప్పుడు చంపిన వాళ్ళ కంటే చచ్చిపోయినప్పుడు చంపిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. క్రీస్తులో కూడా
ఆయన బ్రతికుండినప్పుడు గెలిచిన దానికంటే మరణములో గెలిచిన గెలుపు ఎక్కువ. We have the victory through the death of Jesus Christ. చాలా మంది ఇదేం సాగు, సంసన్ సాగు, ఎవడ బతికుండి చంపి లాస్ట్ బతికి నవ్వాలా, అది హీరోయిజం అనుకుంటారు. కాదు కాదు, ఇక్కడ క్రీస్తుతో పోల్చబడిన జీవితాల్లో మరణములోనే విజయం ఉండాలి ఇక్కడ. అందుకే సంసోను బ్రతికున్నప్పుడు గాడి ఎముకలతో వేల మంది చంపిండొచ్చు, కానీ అక్కడ చివరి విషయంలో తన మరణముతో పాటు శత్రువులను తీసుకొని పోయిన సంఖ్య బ్రతికున్నప్పుడు చంపిన శత్రువుల సంఖ్య కంటే చాలా పెద్దది. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును మీరును శరీరచులతో కూడిన స్వభావాన్ని విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు బాప్తిసమునందు ఆయనతో కూడా పాతిపెట్టబడివారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు. కొలస్సీ 2:14. అదే నేను చెప్పింది. మరి అది చదువుతుంటే మీరు ఎవరు సరి చేస్తలేరేమి? దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి బతుకున్నప్పుడు కాదు, దేన్ని ఆయన ఏదైతే దాస్యత్వపు కాడి అని చెప్పబడుతున్న ధర్మశాస్త్రం ఉన్నదో ఆ ధర్మశాస్త్రం యొక్క దాని బరువును దాని భారమును తొలగించడానికి బ్రతుకుండినప్పుడు కాదు, తన మరణములోనే ఏం చేశాడంట, మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో, విజయోత్సవం ఎప్పుడు వచ్చింది అంటే సిలువ మరణంలోనే వచ్చింది. సంసోను జన్మించబడినటువంటి ఆ కారణం ఏదైతే ఉందో, ఫిలిష్తీయులను చంపాలన్న కారణము సంసోను మరణంతోనే నెరవేర్పు జరిగింది. బ్రతుకుండుటలో కాదు, సంసోను మరణంలోనే ఆయన జన్మించబడ్డానికి గల కారణం నెరవేర్పు జరిగించబడ్డట్టుగా ఇక్కడ క్రీస్తు యొక్క ఆయన బ్రతుకున్నంత కాలములో వచ్చిన దానికంటే ఆయన మరణముతోనే విజయోత్సవం లభించాను. మనకి విజయము మరణములోనే ఉన్నది. ఎసార్నో అందుకే పౌలు అంటాడు, బ్రతుకుంటే క్రీస్తే, చావైతే మేలే లాభమే. ఎందుకంటే ద గ్రేటెస్ట్ విక్టరీ కమ్స్ టు ద డెత్. ఒక విత్తనం ఉన్నది, అది భూమిలో నాటబడినప్పుడు అది చావాల, చస్తేనే జీవం ఉత్పత్తి అవుతుంది. అక్కడ సంసోను చస్తేనే శత్రువులపైన విజయంతో జీవం ఉత్పత్తి అయింది ఇజ్రాయిల్లో. క్రీస్తు యొక్క మరణము కూడా సిలువలో పెట్టబడి కొట్టబడి చేవ్రాతను తుడిచివేసి ప్రధానుల పైన ఆ దాస్యత్వపు కాడిపైన సంపూర్ణమైన విజయోత్సవాన్ని తన మరణం కూడా మనకు అనుగ్రహించాడు. చాలా మంది అంటారు 2-3 మేకులు పీక్కోలేక చచ్చిపోయినాడు దేవుడు ఎందుకు అవుతారు అంటే, మా దేవుడి యొక్క విజయ రహస్యం నీకు అర్థం కాలే. మరణంలోనే విజయాలు ఉంటాయి మా దగ్గర. ఎస్ సార్ నో? సంసోను మరణంలోనే ఫిలిష్తీయుల యొక్క అపజయములు ఇజ్రాయేల్ విజయం ఆధారపడ్డట్టుగా క్రీస్తు శిలువ మరణములోనే మన యొక్క విజయము శత్రువు యొక్క అపజయం ఆధారపడి ఉన్నది. ఎక్కడయ్యా మీకు సంసోను స్టోరీ ఫ్రేమ్ కనబడ్డది? ఇప్పుడు ఎక్కడ కనబడుతుందా? నేను చెప్పడానికి ముందు సంసోను లైఫ్ స్టైల్ ఎట్లా కనబడ్డది? ఎక్కడ మాదిరిగా ఉన్నాడు అనిపిస్తుంది. బట్ ఎంటైర్ లైఫ్ స్టోరీ క్రీస్తుతో పాటు పోల్చబడిందే. ఎస్ సార్, కరెక్టా కాదా? మరొకటి చూపిస్తా. 14వ అధ్యాయం రాసుకుంటున్నారా? ఆయన అమ్మబడుట ఒకటి, తర్వాత ఆయన మరణంతో జయం ఒకటి, వీటిలో సారూప్యతలు. 14వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు సంసోను ఈ విప్పుడు కథ గురించి ఆలోచించండి. ఇక్కడ ఈయన మార్గంలో పోతా ఉంటే సింహం కనబడ్డది, చీల్చాడు. మళ్ళీ వచ్చి చూస్తే దాంట్లో ఏం కనబడ్డది? తేనె కనబడ్డది. సింహం దేని సాదృశ్యము? క్రీస్తుకు సాదృశ్యము. క్రీస్తు మరణములోనే తేనె మధురం బయటపడింది. మీరు వింటున్నారా? క్రీస్తు యొక్క మరణములోనే ఎన్నటికీ పాడవనటువంటి తేనె నిత్యము నిలిచేది.
ద్రాక్షారసం నిత్యము నిలిచేది. నిత్యము నిలిచేది ఏది? వాక్యమే, జీవము. అది సింహము యొక్క మరణములో తేనె, ఆ మధురమైనటువంటి ఆ వాక్యం నిలబడి ఉన్నది. ఎస్ఆర్నో ఈరోజు అది మనకు దేనికి సదృశ్యం అంటే మన వర్తమానానికే. నోటికి మధురంగా ఉంటుంది, కడుపుకు చేదుగా ఉంటుంది. అత్యధికమైన స్థాయిలో తేనె తింటే కడుపు నొప్పి వస్తుంది, అయ్యో చేదవుతుంది. మధురంగానే ఉంటుంది కానీ బాగా ఎక్కువ తింటే చేదు వస్తుంది. క్రీస్తు మరణములో ఉండినటువంటి ఆ యొక్క ఈ వర్తమాన యొక్క మధురముల గురించి మాట్లాడుతూ దీన్ని ఏం చేశాడు ఆయన? జరిగిందని దాచిపెట్టుకోడు. ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలీదు. దాచాడు. భార్యకి చెప్పాడా? లేదు. తల్లిదండ్రులకు చెప్పాడా? లేదు. దాచిపెట్టుకుని కాసేపు ఉంచుకున్నాడు. ఉంచుకున్న తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు అంటాడు, మీకు వీలైతే చదవండి 14వ వచనం. 12వ వచనం, 12వ వచనం. ఒక విప్పుడు కథను వేసేదను. 7 దినాల 7 దినాల్లో పెళ్లి జరుగుద్దా? పెళ్లికి 7 దినాలు అవసరమా? వివాహ ప్రక్రియకి 7 దినాలా? ఎక్కడ కనబడుతుంది మీకు ఇది? 7 సంఘకాలాలకు. ఎక్కడ ఫెయిల్యూర్ స్టోరీ అయ్యా సంసోను? దీని తర్వాత నువ్వు అడగాలి నా బిడ్డకు సంసోన్ పేరు పెట్టమని. ఎసర్రో అంత మోస్ట్ రిసెంబులెన్స్ నేమ్ అది. అంత అద్భుతమైనటువంటి దేవుడి చేత వాడబడిన దైవభక్తి గల జీవితం అది. ఇప్పుడు యోనా ఏ విధంగా తప్పు చేస్తే దేవుడు ప్రవక్త అంటాడు, యోనా తప్పేమీ లేదు, దేవుడే కావాలని అలాగ నడిపించాడు అంటాడు. ఎసర్నో అలాగే ఇక్కడ కూడా సేమ్ సంసోను నడిచే నడకలు దైవాధీనంలో జరిగినవి, క్రీస్తును ప్రతిబింబించడానికి జరిగాయి. ప్రజలకు ఫెయిల్యూర్ అవ్వచ్చు, మనకు శక్తి బలమునిచ్చేటువంటి సిలువ స్టోరీ అది అంతా కూడా. తర్వాత చూడండి అంటాడు, 7 దినములలో మీరు ఎప్పుడన్నా చెప్పొచ్చు అంటాడు. కరెక్టేనా? చదవండి. ఏంటండి ఈ మర్మాలు మీరు బయలుపరిచే సన్నపు నార వస్త్రాలు వస్తాయా? ఇస్తున్నారా? ఈ మర్మాన్ని బయలుపరిస్తే ఏమొస్తాయి బహుమతిగా? ఎవడైతే ఈ సంగతి విని గైకొని జీవిస్తాడో వాడికి సన్నపు నార వస్త్రాలు అప్పగించబడతాయి. ఊరికే పెట్టలే సన్నపు నార వస్త్రాలు, మీకు అక్కడ ప్రకటన గ్రంథంలో సన్నపు నార వస్త్రాలు కనబడతా ఉంటాయి. ఎస్ సార్ నో కంటిన్యూ. తెలపలేదనుకో, మీకు కలిగి ఉన్నది కూడా పీకి లేని వాడికి బాగా పనిచేసేవాడికి అప్పచెప్పాల్సిందే. తర్వాత చెప్పగా ఒప్పుకొందుము చెప్పు. ఏం చెప్తావు చెప్పు అనగానే ఇప్పుడు ఆయన చెప్తాడు ఏమని? అతడు ఏమంటాడంటే, అంతటా పరలోకంలో ఒక జీవి వచ్చి చెప్పాను రమ్ము అని పలకగానే తెల్లని గుర్రం ఒకటి బయటకు వచ్చాను. చెప్పు. చెప్తా ఏ రోజు ఉంది? రాగురు 7 రోజుందా? 7 రోజులు ఉంది. 7 days ఉంది. ఓకే, ఇంకా చెప్పు, ఇంకా పడిపోదాం, ఫినిష్ అయ్యి. 2వ జీవి చెప్పాను రమ్ము అని. అప్పుడు ఎర్రని గుర్రం వచ్చాను అనగానే ఓకే. తర్వాత ఏమొచ్చింది? నల్లని గుర్రం వచ్చాను, పాండువర్ణ గుర్రం వచ్చాను. పనిపిడికి ఆత్మ మాట్లాడుతున్నాయి, శవల గురించి మాట్లాడుతున్నాయి, నిశ్శబ్దం వచ్చింది. చెప్పండి వీటి మర్మాలు అన్నాడు ఆయన. మీకు అర్థమవుతుందా? ఎన్ని రోజులు? 7 రోజులు, 7 సంఘకాలాలు. ఎస్ సార్నో చెప్తాం. ఎందుకు చెప్పాం మేము? సన్నన్నర వసల కోసం మాకు కావాల్సిందే. ఎస్ సార్నో కరెక్టేనా? తర్వాత కంటిన్యూ. తర్వాత 3 దినములలోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి. 7వ దినమున వారు సంసోను భార్యతో. ఎన్ని దినాల్లోగా చెప్పలేకపోయారు? 3 దినాలు. ఏం చేయండి అవి? ఎఫెసు, స్ఫుర్ణ. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. ఎఫెసు, స్ఫుర్ణ, పెర్గమ. తర్వాతే ద డార్క్ ఏజెస్. ఏందవి? చీకటి యుగాలు వచ్చేసాయి. ఇక చెప్పడానికి బయలుపరచడానికి ఏం లేదు, భరించడమే. ఇక సింహం అభిషేకంతో కూడుకున్న సంఘకాలాలు అయిపోయినాయి. ఇక తెలీదురా బాబు, అయిపోయింది, అర్థమైపోయింది. సార్ తర్వాత 17వ దినమున 7వ దూత పలుకు దినములలో, 7వ సంఘకాలములలో ఏ మర్మమునైతే ఆయన పొడుపుగా చెప్పానో దానిని అంతటిని విప్పగలిగిన దినము 7వ దినమే, 7వ సంఘకాలమే. అది ఆ రోజునే బయటపడాలా? ఎస్ సార్.
ఆ రోజున బయటపడితే మరి సంసోను ఓడిపోతాడు కదా. అయ్యో బయటపడితే సంసోను ఓడిపోతాడు కదా. ఎస్ఆర్నో కానీ యాక్చువల్లీ సంసోను ఓడిపోవాల్సిందే. అక్కడ మర్మం బయటపడాలంటే సంసోను ఓడిపోవాలా. మర్మం బయటపడాలంటే దేవుడు మహిమను వదిలేయాలా. సమస్తాన్ని పరలోకం అంతటిని ఖాళీ చేయాలా. ఇక్కడ తన ప్రజలైనటువంటి యాకోబుని ఇజ్రాయేలుగా మార్చాలంటే దేవుడు ఓడిపోవాలా. అదేం దేవుడయ్యా, నరుడితో పోరాడి ఓడిపోడు. ఆయన ఓడిపోడు సామర్థ్యతను బట్టి కాదు, మేము గెలుచుట కొరకు, మమ్మల్ని బ్రతికించుట కొరకు, తన సింహాసనం కూర్చుండట కొరకు ఆయన సమస్త మహిమలన్నిటిని వదిలి దిగొచ్చి పరలోకాన్ని ఖాళీ చేసి నిశ్శబ్దం ఏర్పాటు చేసి మొత్తాన్ని బయలుపరిచి మమ్మల్ని గెలిపించాడు. లేకపోతే ఆయనే విప్పకపోతే అయ్యా ఎవరు విప్పారు? ఆయన ఏమంటాడు? సంసోను డైలాగ్ చెప్పాలా? నా దూడ దున్నకపోతే, నా ప్రవక్తే విప్పకపోతే ఎవడు విప్పుతాడు? దేవుడు అని జాగ్రత్త, అందరు చెప్పమాక, ఇది థర్డ్ పుల్, బహిరంగ ప్రదర్శన కాదు, రహస్యంగా ఉంచు, ఇదే వాక్యము, ఇదే మర్మము, ఇదే పొడుపు కథ అని చెప్పగానే ఆయన ఏం చేశాడు? మెల్లగా వచ్చాడు. ఇది ఆ పొడుపు కథ మర్మం చెప్తూ ఐఎమ్ ఫీలింగ్ స్టాప్డ్, ఆగిపోతున్నా. అర్థమయ్యేటోళ్ళకి అర్థమైపోతుంది, గ్రహించేటోళ్ళు గ్రహిస్తారు, కొంతమందికి అర్థం కాకపోతుంది అని. ఢిల్లీలో స్టోరీలో ఫెయిల్యూర్ చూస్తారా మీరు? దేవుడు ఏది ఊరికే రాయడయ్యా. అక్కడ కావాలనే ఢిల్లీలో దేనికి సాదృశ్యము? వధువు భార్యకి సాదృశ్యము. ఎస్ఆర్లో ఒకనొక స్థాయి దాటి బ్రహ్మంగా ముందుకు పోతుంటే జర్క్ చేయొద్దు, నీకు చెప్పాను నెమ్మది ఉండమని, నేను చెప్పినట్టే చెయ్యి. నా దూడను దున్నితేనే బయలుపరచబడ్డది, నా ప్రవక్తను కనుగొంటేనే మీకు బయలుపరచబడ్డది. ఇది 7వ దేవుడే బయలుపరచాలి. ఇది నా మర్మముల సంగతి ఉన్నది. ఎస్ఆర్లో ఆ 7వ దినమున బయలుపరచబడినటువంటి ఆ పొడుపు కథ మర్మము ఈ 7వ సంఘకాలంలో బయలుపరచబడినటువంటి ప్రకటన 17 యొక్క ఈ వర్తమాన 7 ఉరుముల స్వరం యొక్క మర్మమై ఉన్నది. ఆ రోజున అది వారికి విజయం ఇచ్చాను, ఈ రోజున ఇది మనకు విజయాన్ని ఇచ్చాను. అయ్యా నిజంగానే ధన్యులమయ్యా. అన్యజనులైన మనల్ని ప్రేమించాడైనా, తన ప్రవక్త ద్వారా మనకు మెల్లగా వివరింపజేశాడైనా, తాను తన మహిమను కోల్పోతూ తన దైవత్వాన్ని తగ్గించుకొని నీకోసం నా కోసము ఓడిపోయిన వాడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. కానీ మనకు విజయాన్ని ఇవ్వడానికి మాత్రం ఎన్నడూ వెనకాలే. ఆయన సర్వోన్నతుడి ప్రణాళికలన్నింటినీ ముందుగానే చూపాడు. చూచుటలో మన కన్నులు విఫలమయ్యాయి, కానీ సర్వోన్నతుడు నిజ జీవితంలో ఇప్పుడు జరిగించబడుతూ మీరు ధన్యులను చూపుతూనే ఉన్నాడు ఆయన. దెలీలా ప్రేమలో పొరపాటు ఉండొచ్చు, కానీ సంసోను ప్రేమలో పొరపాటు లేదయ్యా. సంసోని ఎంతగా ప్రేమించాడంటే తన మహిమనంతటిని కోల్పోవడానికి కూడా వెనకాడకుండా సర్వస్వాన్ని, సమస్తాన్ని, పుట్టుక రహస్యాలన్నిటినీ కూడా తన భార్య ఎదుట పెట్టేశాడు. అక్కడ క్రీస్తు రోజున తన మహిమను, తన సర్వస్వాన్ని, తన మహిమను, తన శక్తిని అంతటినీ కూడా భార్యను మన ఎదుట పెట్టేశాడు. అయ్యా మనం చేయాల్సింది ఒకటే, గెలుపొందుటే మనకు కావాలా. అత్యధికమైన మెజారిటీ పోషన్ సంసోను కూడా దేవుడు మనకు చూపినటువంటి అత్యధిక గొప్పదైన మర్మాలు ఇవేనయ్యా. ఇప్పుడు చెప్పండి అయ్యా, ఆ విశ్వాస వీరుల వర్గాల్లోకి సంసోను చేర్చబోవడం న్యాయమేనా? అబ్సల్యూట్లీ న్యాయమే. అందుకే బలహీనుల గుండా దేవుడి ప్రణాళిక. ఈరోజు మనము బలహీనమే, మనకు కూడా మనకేం అర్థం కాదు. ఈ పొడుపు కథలు అర్థం కాలేదు, సృష్టి ముందు పొడుపు కథ మనకేం అర్థమవుతాయా? కానీ ప్రవక్తను వదిలితే తప్ప మనకు బయలుపరచబడలే. అయ్యా ఈ రోజున అంత గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మనకి ఇచ్చాడు. ఏదేదైతే సంసోనుకు జరిగినట్టు చూసామో, క్రీస్తులో జరిగినట్టు చూసామో, మన జీవితాల్లో కూడా జరుగుతూ ఉందయ్యా. దాన్ని అంగీకరించుటే మన భక్తి ఎలా జరగాలంటే మనం అనుకుని జరిగించుట కాదు, ఎట్లా జరగాల? అన్కాన్షియస్లీ డన్. మన రీసెంట్గా మనకు వర్తమానం చేయించే గుర్తుందా? ఇట్ ఈస్ డన్ అన్కాన్షియస్లీ, అంటే తెలియకుండానే క్రీస్తులాగా జరగాల. ఇప్పుడు ఆలోచించండి, నీనెవే ప్రయాణం చేస్తా ఉన్నటువంటి యోనా జీవితంలో తను తప్పుడు నిర్ణయం తీసుకొని తాను అనుకున్నాడు, కానీ ఆ చేప గర్భంలో ఉండుట క్రీస్తు సమాధిలో ఉండుటతో సమానం. అది ఎంత అద్భుతంగా పెడుతున్నాడు చూడండి. మనిషి దృష్టి చూస్తుంటే
మాట తప్పిన మనిషిలా కనబడుతున్నాడు. కానీ దేవుడి చేత నడిపించబడిన ప్రణాళికలో దైవభక్తిలో చూస్తుంటే క్రీస్తు జీవితానికి, ఆయన జీవితానికి సారూప్యతలో సమానమైనటువంటి ఆ చేప గర్భంలో ఉన్నటువంటి 3 రాత్రింబగలినట్టుగా ఆయన కూడా అక్కడ సమాధిలో 3 రాత్రింబగలు ఉండాలి. పొరపాటులో క్రీస్తు జీవితం కనబడుతోంది బలహీనతలో. ఇక్కడ సంసోను బలహీనతలో క్రీస్తు జీవితము మన భార్య యొక్క సమస్తమైన పరిచర్య అంతా కనబడతా ఉంది. అందుకే దేవుడు బలహీనుల గుండానే తన ప్రణాళిక నెరవేర్పు జరిగిస్తాడు, ప్రదర్శిస్తూ ఉంటాడు. మనం బలహీనులమే. పరిపూర్ణమైన బలహీనతలో పరిపూర్ణమైన బలవంతులం అయిపోతున్నాము. దీని ద్వారా ఏంటి? ఈ ప్రత్యక్షతల ద్వారా, మన జ్ఞానం ద్వారా, మన సిద్ధపాట్ల ద్వారా. మనం చేయాల్సింది ఒకటే, అయ్యా నా జీవితంలో జరుగు ప్రతిదీ నీ చిత్తానుసారంగా జరిగించబడినట్లుగా నన్ను పరిపూర్ణంగా నీ ఆధీనంలో తీసుకుని అడగాలి, అంతే. అప్పుడు దైవ భక్తి అని ఆయన జీవితంలో జరిగిన కార్యాలు మన జీవితంలో జరిగించబడినట్లుగా ఆయనే మలుస్తూ 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 తీసుకెళ్తాడు. నీ సొంత అనువాదంలో నువ్వు అనుకున్న రీతిలో నీ భక్తి సాగదయ్యా. అట్ట జరిగేదాన్ని స్వనీతి అంటారు, సొంత భక్తి అంటారు. క్రీస్తు నడిపించిన భక్తే నిజమైన భక్తి. ఇది ప్రపంచ దృష్టిలో పొరపాటులాగా కనబడుతున్నటువంటి యోనా జీవితంలాగా, ప్రపంచం దృష్టిలో ఫెయిల్యూర్ లైఫ్ స్టోరీ లాగా కనబడుతున్నటువంటి సంసోను జీవితంలాగా క్రీస్తు జీవితాన్ని ప్రతిబింబించే జీవితం కనబడుతుంది. ఇది నీకు పాపాలు చేయడానికి ఆస్కారం కోసం, అవకాశం కోసంగా చెప్పింది. ప్రభు యొక్క ఆధీనంలో జరుగుతున్న జీవితం యొక్క నెరవేర్పు విషయమే ప్రత్యక్షత పొందుకోవాలని చెప్పబడ్డది. ధన్యులమేనా? ఈ వర్తమాన ప్రత్యక్షత లేని ఈ సంగతులు చూడలేమయ్యా. నిజంగానే దేవుడు చేస్తున్నటువంటి కార్యాలకు చూపుతున్న కృపను బట్టి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు వెచ్చిరించదాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం దీవించును గాక. మోకరించుని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు సంసంబద్ధంగా ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్యం మనందరిలో కూడా కార్యం జరిగినట్లుగా ప్రతి ఒక్కరి జీవితాలలో కూడా అందరూ నెరవేర్పు జరిగించబడుతున్న క్రీస్తు దైవభక్తి జీవితాన్ని ప్రతిబింబించే జీవితాలు మనందరిలో ఉండేలాగున, ఏ సారూప్యతలు చూసామో అవన్నీ మన జీవితాలు నెరవేర్పు జరిగించబడేలాగున మనం ప్రార్థన చేద్దాం. అడిగితే దేవుడు చేస్తానన్నాడు కనుక అడుగుదాం. అయ్యా మాకు దయచేద్దామని అడుగుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పో వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు ప్రభువా. ఓ తండ్రి, ప్రభువనైనా తండ్రి, అయ్యా అదిగో సంసోనును ప్రభువనైనా, అయ్యా అదిగో మా యొక్క సొంత ఆలోచనలతో చూసినప్పుడు ప్రభువా అతను అనేకమైనటువంటి బలహీనతలు కనపడతా ఉంటున్నవి ప్రభువా. అయ్యా అతని యొక్క జీవిత చరిత్ర కూడా ప్రభువనైనా ఎవరైనానో ఆశించినటువంటి రీతిలో అది కనపడకపోవచ్చును. కానీ నాయన అయ్యా అదిగో నీ దృష్టిలో అయితే ప్రభువనైనా ఈ శ్వాసుల యొక్క జాబితాలో అతను ఉంచి ఉన్నావు ప్రభువా. దేవానైనా తండ్రి, ఇదిగో ప్రభువనైనా ఇదిగో ఇప్పుడు ఉన్నటువంటి నీ భార్య, నీ యొక్క వధువు కూడా నాయన నా తండ్రి ఇదిగో లోకము దృష్టిలో అల్పమైనటువంటిదిగా, హీనమైనటువంటిదిగా కనపడును. కానీ నాయన ఓ ప్రభా నాయన తండ్రి, ఇదిగో ప్రభా అయ్యా నా తండ్రి, ఇదిగో భూమి మీద జరిగినటువంటి అనేకమైనటువంటి గొప్ప కార్యాల కంటే కూడా నాయన నీ వధువు నీ యొక్క గొప్ప కార్యాలను ఉంచి ఉన్నావు ప్రభా నాయన. నా తండ్రి నిజంగా ప్రభా నాయన ఇదిగో సంసోను కానీ కొంతమంది భక్తుల జీవితాలు కానీ చూస్తూ ఉంటుంటే వారిలో లోపాలు ప్రభా నాయన పొరపాట్లు కనపడతా ఉంటున్నవి. కానీ నాయన ఓ ప్రభా నాయన నీ దృష్టిలో అయితే ఎన్నికలో ఏర్పాట్లో ముందు నిర్ణయంలో ఉండి ఉన్నారు ప్రభా నాయన. ఇదిగో అబ్రహాములో బలహీనతలు చూసే జనులు ఉన్నారు, దావీదులో బలహీనతలు చూసే జనులు ఉన్నారు, ఓ ప్రభువా సంసోనులో బలహీనతలు చూసే జనులు ఉన్నారు. కానీ ప్రభువా అయ్యా నీవైతే నీ చిత్తం యొక్క నెరవేర్పు ఆ జనుల్లో ఉందని ప్రభువా, అయ్యా నీ ప్రాణాల యొక్క నెరవేర్పు ఆ జనుల్లో ఉందని నువ్వు చూస్తున్నటువంటి దేవుడివై ఉన్నావు ప్రభువా. దేవానైనా నా తండ్రి ఇదిగో యోనా జీవితం కూడా అలాగే కనపడును. కానీ నాయన అతడు ప్రభువా నాయన పూర్తిగా నీ యొక్క ప్రణాళికలో ఉండి ఉన్నాడయ్యా. ఓ ప్రభా ఇదిగో ఈ దినమున మేము కూడా మా తండ్రి ప్రభు నాయన ఇదిగో అనేకులకు ప్రభు నాయన పలు విధములుగా కనపడే ప్రజలము. కానీ నాయన అయ్యా అనేకులు మాలో చూసినప్పుడు మాలో లోపాలు కనపడును. కానీ ఓ ప్రభా నాయన ఇదిగో నీ కృప చొప్పున ప్రభా మేము ఉండవలసిన స్థలములో ఉండి ఉన్నాము ప్రభువా. అయ్యా ఏ వర్తమానము కింద మేము ఉండాలో ప్రభా ఆ వర్తమానం కింద మేము ఉండి ఉన్నాము ప్రభువా. అయ్యా ఏ పరిచర్యలో మేము పాలుభాగస్తులము కావాలో ఆ పరిచర్యలో మేము పాలుభాగస్తులం అయి ఉన్నాం ప్రభువా. దేవా దేవుడివైన నీవు మాకు ఏ స్థలాన్ని నిర్ణయించావో ఆ స్థలంలో మేము ఉండి ఉన్నాము ప్రభువా. ఇదిగో మనుషులు చూసినట్లుగా మనుషులు కోరినట్లుగా మేము లేము. కానీ మా తండ్రి అయ్యా ఇదిగో నువ్వు ఉద్దేశించిన స్థలములో మేము ఉండి ఉన్నాము ప్రభువా. ఇదిగో నాయన తండ్రి ఇదిగో గొప్ప కార్యాలు ఏవి మా మధ్య జరుగుతలేదు అన్నట్లుగా మాకు ప్రభు నాయన లోకానికి కనబడును. కానీ ఓ ప్రభు వాక్యం అయితే ప్రభు ఇదిగో మాలో నెరవేర్పు జరుగుతూ ఉంటున్నది నాయన.
ఓ ప్రభా, ఆ దినాన్ని అనేకమైన ప్రజలు వచ్చి ఎత్తబడు సమయం సమీపిస్తుంది కనుక మేము మా ఇండ్లు పొలాలు అమ్మిదిగోనైనా ఇకో బ్రహ్మం గుడారంలో మేము ఉందామని ప్రభా అవి అనేకులు వారు మాట్లాడుతూ ఉంటుంటే అలాగనే మీరు చేయవద్దు. ఇదిగో మీరు ఎత్తబడే సమయంలో ఏ పని చేయాలో దేవుడు మీకు నిర్ణయించిన పని. ఇదిగో ఆలుగడ్డలు ఇచ్చేవారు ఆలుగడ్డలు ఎత్తమని ప్రభా నేను ప్రవక్త చెప్తూ ఉన్నాడు ప్రభా. దేవా, నిజముగా ఆ జనులు ఏదో గొప్ప కార్యాలు చేయాలని ఆశించవచ్చును, కానీ నాయన ఓ ప్రభా, నిజమైన దేవుని ప్రజలైతే ప్రభా వారు ఏమీ చేయకునే ప్రభానైనా ఇదిగో ప్రభానైనా వారు అనుకోని రీతిలో ప్రభా దేవుని ప్రణాళిక ఆ ప్రజల్లో నెరవేర్చబడతా ఉన్నది ప్రభా. నాయన నేడు కూడా ప్రభా ఏ గొప్ప సూచక్రియలు ఏ గొప్ప అద్భుతాలు ప్రభా మా మధ్య జరగనట్లుగా కనపడవచ్చును, కానీ నాయన నా తండ్రి ఇదిగో ప్రభా నాయన వాక్యం యొక్క నెరవేర్పు మాలో ఉంటూ ఉన్నది ప్రభా. దేవుని ప్రణాళిక దేవుని యొక్క చిత్తము ప్రభా మా జీవితంలో నెరవేర్పు జరుగుతూ ఉంటున్నది ప్రభా. ఓ ప్రభా నాయన తండ్రి, నువ్వు మమ్మల్ని ఉంచాల్సిన స్థానంలో ఉంచి ఉన్నందుకు ప్రభా, మేము ఎక్కడ నిలబడవలసి ఉన్నదో అక్కడ నువ్వు మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు నా తండ్రి. ఓ ప్రభా నాయన నా తండ్రి, ఇదిగో ప్రభా మేము కూడా దీన్ని గమనించలేము, కానీ మేము కూడా దీన్ని ఎరగ ఉండలేము, కానీ నాయన నా తండ్రి అయ్యా మాకు ఏదైతే జరగాలని నువ్వు నిర్ణయించి ఉన్నావో అది జరుగుతూనే ఉన్నది ప్రభా. ఓ ప్రభా నాయన నిజముగా ప్రభా నాయన ఇదిగో ఆ కాలములో ఆ ఆహారము భుజించే ప్రజలుగా నువ్వు మమ్మల్ని ఉంచున్నందుకు కృతజ్ఞతలు ప్రభా. దేవనైనా తండ్రి ప్రభా, ఏ సంగతుల మధ్య మేము నడవలసి ఉన్నదో ప్రభా ఆ సంగతుల మధ్య మాకు తెలియకుండానే నువ్వు మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవుడివే ఉన్నావు ప్రభా. అయ్యా ఇదిగో కనివిప్పుల ద్వారా ప్రభానైనా నీ ప్రత్యక్షత ద్వారా మా జీవితాలను ప్రభా మేము చూసుకున్నప్పుడు ప్రభానైనా అది ప్రభానైనా పూర్తిగా నీ వాక్యం యొక్క మాదిరిలో ప్రభా నీ గొప్ప నడిపింపులు అది ఉంటున్నదే మేము నమ్ముతున్నాము ప్రభా. కలుగుతున్న శ్రమలైనా ఇరుకులు ఇబ్బందులైనా శోధనలైనా బలహీనతలైనా ప్రభానైనా మా మానవ మనసుతో చూసినప్పుడు మేము ప్రభానైనా అయ్యానైనా ప్రభానైనా తొట్టిల్లిన వారి వల్లే మేము కనపడతాము, కానీ నాయనా ప్రతి దానిలో కూడా దేవుని చిత్తమే, ఏది ఊరిక జరగట్లేదు ప్రభానైనా అన్ని సమస్తము సమకూర్చబడి మేలుకే జరుగుతున్నవి నాయనా. ఓ ప్రభానైనా అదిగో మేము ఆ నమ్మకంతో ఉండి ఉన్నాము ప్రభా, ఏది అనుకోకుండా జరగట్లేదు నాయన నా తండ్రి ప్రభా. అన్నీ ప్రభు ఉద్దేశమును బట్టే జరుగుతున్నాయని మేము నమ్ముతున్నాము ప్రభా. అయ్యా కనుక నాయన ఇరుకుల్లో ఇబ్బందుల్లో శోధనలో శ్రమలో ఉన్న ఏ ప్రజలైన ప్రభానైనా అయ్యా జంకర వారే ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. అయ్యా ప్రణాళికలోనే ఉన్నామని మేము ఎరుగుటకు సహాయం చేయండి అయ్యా. నిజముగా మా కనుళ్ళు మీరు తెరవమని ప్రభా ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఓ ప్రభానైనా విన్నటువంటి సంగతులు ప్రభా అయా మేము ధైర్యము పొందుకోవడానికి ప్రభా అయా స్థిరపడడానికి ప్రభానైనా తండ్రి అయా భక్తిలో స్థిరబుద్ధి కలిగి ఉండడానికి నీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభువా. అయా నాయన తండ్రి ప్రభా మరొకరి జీవితాలను చూసి తునీకరించే వారేమే ఉండక ప్రభా అయా వారి జీవితంలోనూ గొప్ప దేవుని ప్రణాళిక నెరవేర్చబడుతుందన్నది నమ్ముతూ ప్రభునైనా సహోదరులను కూడా ప్రభా హక్కును చేర్చుకునే ప్రజలుగా ఉండడానికి సహాయం చేయండి. ఇతరుల బలహీనతలను ప్రభా క్షమించి ప్రేమించి చేర్చుకునే జనులుగా మమ్మల్ని ఉంచండి నాయన. ఓ ప్రభానైనా ప్రతి ఒక్కరిని కూడా నీ ప్రత్యక్షత గుండా చూసే కనులు మాకు దయచేయమని వేడుకుంటూ ఓ ప్రభా మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ నీ చిత్తాన్ని ఇంకా అర్థం చేసుకునే జ్ఞానాన్ని నీ మనసును కలిగి ఉండే కృపను మాకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వాధికారి యేసు ప్రభువా, నిజముగానే ఈ లోకంలో నీ ప్రణాళికలను నీ చిత్తమును నీ యొక్క ప్రభువా భక్తిని కనపరచబడినట్లుగా ఎన్నిక చేసుకున్నటువంటి వారిలో జ్ఞానవంతుల కన్నా బలవంతుల కన్నా బలహీనులను ఇష్టపడ్డావు నాయన. బలహీనతలు కలిగిన వారిలోనే నాయనను సమస్తాన్ని కృపధార సరిచేస్తూ నీ చిత్తమును నీ ప్రణాళికను నీ యొక్క వాక్యపు ప్రవచనాలను నెరవేర్పు జరిగి చూడగా అలాగ వాడబడుటలను ఎన్నిక చేసుకునేటువంటి గుంపుగా సమాజముగా ప్రజలుగా మమ్మల్ని అందరూ నిలిపినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. అవును నాయన, సోదరుడు చేసిన ప్రార్థనను బట్టి మేమందరం ఏకీభవిస్తా ఉన్నాము. మేమందరం గుర్తించేటువంటి భాగ్యం మాకు దయచేయండి నాయన. అన్ని విషయాల్లో కూడా మేము నిలబడిన మా స్థానములను మా యొక్క సొంత నీతిని మా యొక్క సొంత భక్తిని కాకుండా నీ నీతి గుండా నీ భక్తి గుండా మేము ఎలాగో నడిపించబడుచున్నప్పటికీ అది ఇరుకులు ఇబ్బందులు శ్రమలు బాధలు మరణమైనను సరే అది ఏదైనా సరే ప్రభువా అది నీ ప్రణాళికలో మేము నాయన నెరవేర్పు జరిగించబడవలసినటువంటి అనువాదపు ప్రవచన వాక్యముగానే మేము ఉంటున్నామనే ప్రత్యక్షతను మేము పొందుకునే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తాం నాయన. ఈ కుటుంబాన్ని బట్టి కూడా మేము స్తుతిస్తా ఉన్నాం ప్రభా. ఈ కుటుంబంలో సమస్త దోషాలు తీసివేయండి. ఈ కుటుంబంలో యజబేలు ఆత్మ ప్రభావాలు దూరపరచండి నాయన. ఈ కుటుంబంలో కేవలం నీ వాక్యానుసారమైన వర్తమానానుసారమైనటువంటి ఆ యొక్క పద్ధతి మాత్రమే ఇక్కడ నెలకొల్పబడులాగున నీవే ఆ యొక్క మార్గాలన్నిటికీ పునాదులు వెలుపని ప్రార్థిస్తా ఉన్నాము నాయన. ఈ సర్వోత్తమమైన కృపచేత ఈ కుటుంబాన్ని ఎన్నిక చేసుకున్నామన్న మాట సత్యమై ఉండగా ఆ ఎన్నికలోనే నడిపింపులో వీరి పరిపూర్ణ చేయమని ప్రార్థిస్తా ఉన్నాము. ఈ కుటుంబంలో నివసించు ప్రతి ఒక్కరు చేస్తున్నటువంటి పాడి పంటల పశువుల విషయాలు తోడుగా ఉండండి. ఈ కుటుంబంలో శాంతి సమాధానాలను మీరు నింపమని ప్రార్థిస్తా ఉన్నాము. ఈ మాటల ద్వారా ప్రభువా వీరి జీవితాల్లో నెరవేర్పు జరిగించబడుతున్న వాక్యములుగానే వీరు ఉండే భాగ్యం వీరికి దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాము.
సోదరుడు చేస్తున్నటువంటి నాయన ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ నాయన యొక్క ప్రయాణాల్లో కూడా తోడుగా ఉండి ఈ కుటుంబం చుట్టూ కంచె వేసి కాపాడమని నాయన ఈ పిల్లలందరూ కూడా మీ చేతికి అప్పగిస్తా ఉన్నాం నాయన. ఈ గృహపు పిల్లలకు కూడా నీ దయలో నీ కృపను ఎదిగింపజేయమని ప్రార్థన చేస్తూ సమస్త దోషములని పరిహరింపజేయమని ప్రార్థిస్తా ఉన్నాం. సమకూర్చబడినటువంటి నీ ప్రేమని ఈ పిల్లలను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం నాయన. ఈ వినబడినటువంటి వాక్యం వీరి వినికిడిలో మాత్రమే కాదు నెరవేర్పులో కూడా జరిగించబడలాగా సహాయం దయచేయమని, ముఖములు చిన్నబుచ్చుకొనిచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా క్షమించమని, నీ ఉన్నతమైన కృప ద్వారా కాచి కాబట్టి భద్రపరచమని, జరగనైన ప్రేమ మీద కూడా తోడుగా ఉండమని, నీ ప్రేమైన పిల్లలు తిరిగి తమ గమ్యస్థానాలకు చేరబో ప్రయాణం అంతట్లో కూడా కాపుదల భద్రత దేవదూతల యొక్క నాయన ఆ వారందరి యొక్క తండ్రి ప్రభునైనా ఆ భద్రత వీరి ముందు కొనసాగించబడుతూ క్షేమంగా తమ గమ్యస్థానాలు చేరినట్లుగాను సాతాను తంత్రముల వలలన్నీ కూడా ప్రభు విఫలమగినట్లుగా సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.